Yeah, accidents happen. సో, ఆహ్, మనకి ముందు లైక్ చార్టర్ యాక్ట్స్ కన్నా ముందు ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుద్ది. లైక్ మనకి స్టార్టింగ్‌లో 1773 నుంచి ఈ యాక్ట్స్ అన్నీ మొదలవుతాయి. ఫస్ట్ యాక్ట్ ఇక్కడి నుంచే వస్తది 1773. అయితే దీనికన్నా ముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. దానివల్లే ఈ యాక్ట్స్ వస్తాయి. ఎందుకంటే బ్రిటిషర్స్ డైరెక్ట్‌గా మన ఇండియాలోకి రాలేదు. ఫస్ట్‌లీ ఒక ట్రేడింగ్ కంపెనీ వచ్చింది. ట్రేడ్ చేసుకుంటూ. అవును. ఈస్ట్ తర్వాత ఇండియా తర్వాత మెల్లగా వాళ్ళ డామినేషన్ పెరిగి, 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 పెరిగి చివరికి గవర్నమెంట్ గూడా అటువైపు చూడాలని ఫిక్స్ అయింది. సో, ఆ రీజన్స్ గనక మనం మాట్లాడుకుంటే ఆహ్, 1765లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది. అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత. అప్పుడు రాబర్ట్ క్లైవ్ హ్మ్. గవర్నర్‌గా ఉండే అతను లైక్ ఐ మీన్ అతనేం చేశాడు లైక్ గెలిచాడు. గెలిచాక డ్యూయల్ గవర్నమెంట్‌ని తీసుకొచ్చాడు బెంగాల్‌లో. సేయింగ్ థట్ 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. లైక్ ఒక కింగ్ లైక్ నార్మల్లీ నవాబ్ లైక్ వాటెవర్ హూ ఈస్ అక్కడ కింగ్ ఉంటాడు. ఇంకోటేంటంటే ఒక రిప్రజెంటేటివ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రిప్రజెంటేటివ్. సో, ఇతనికేంటంటే ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్ బట్ నో పవర్స్ నార్మల్ కింగ్‌కి. ఇతనికేంటంటే ఓన్లీ పవర్స్ బట్ నో రెస్పాన్సిబిలిటీస్. సో, అలా అయ్యేసరికి ఏమైందంటే ఆహ్, లైక్ ఎక్కువ టాక్సెస్ కానీ, వీళ్ళకి ఎక్కువ టాక్స్ బెనిఫిట్స్ రావడం కానీ, కరప్షన్ కానీ చాలా ఎక్కువ పెరిగిపోయింది ఈస్ట్ ఇండియా కంపెనీలో. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ట్రేడ్‌కి వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు కదా! టాక్స్ ఫ్రీ ట్రేడ్ అని. ఇప్పుడు ఆ టాక్స్ ఫ్రీ ట్రేడ్‌ని వేరే వాళ్ళకి అమ్మడం గాని, అలాగా కరప్షన్ జరగడం ఈస్ట్ ఇండియా కంపెనీలో. అలా జరిగేసరికి ఏంటంటే ఫస్ట్‌లీ వీళ్ళకి చాలా ప్రాఫిట్స్ వచ్చాయి. ఫర్ ఇన్‌స్టెన్స్ రాబర్ట్ క్లైవ్ రిటైర్ అయ్యాక అక్కడ లండన్‌లోకెళ్ళి సెటిల్ అయితే హి వాస్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ గాయ్ దేర్ కంప్లీట్‌గా. చాలా రిచ్‌గా సెటిల్ అయ్యాడు. లైక్ ఫుల్ బ్రైబ్స్ అండ్ కరప్షన్ అండ్ ఆల్. అండ్ అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి ఒకటి కనపడింది. థాట్ ఇండియా హాస్ సో మచ్ వెల్త్. ఐ మీన్ చాలా వెల్త్ వస్తుంది. బట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ పేయింగ్ నథింగ్ టు అస్. సో, అప్పటి నుంచి యాహ్! దే స్టార్టెడ్. ఓకే. లైక్ లెట్ అస్ ట్రై రెగ్యులేటింగ్ ఇట్. మెల్లగా రెగ్యులేట్ చేద్దాం. సో థట్ బ్రిటిష్ పార్లమెంట్‌కి మనీ వస్తది. అట్ ద సేమ్ టైమ్ ఫెయిర్‌గా జరుగుద్ది. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక సింగిల్ కంపెనీ నార్మల్లీ. బట్ ఇంకా చాలా మంది ట్రేడర్స్‌కి ఇండియాలో కుదరట్లేదు ఇంకా. స్టిల్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ ఎ మొనోపొలీ. యాహ్! సో, అందుకు దే స్టార్టెడ్ టు ఫిల్టర్ అంటే లైక్ ప్యూరిఫై ఈస్ట్ ఇండియా కంపెనీ వాటెవర్ యూ థింక్. లైక్ రెగ్యులేట్ చేద్దామని స్టార్ట్ చేశారు. అలాగా రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టెప్ టేకెన్ బై బ్రిటిష్ గవర్నమెంట్ టు కంట్రోల్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది ఫస్ట్ స్టెప్ ఇది కంప్లీట్‌గా. సో, ఇప్పుడేం చేశారంటే ఫస్ట్‌లీ గవర్నర్ ఆఫ్ బెంగాల్‌ని గవర్నర్ జనరల్ కింద మార్చారు. టెర్మినాలజీ మార్చారు. హ్మ్. ఆఫ్ బెంగాల్. గవర్నర్ ఆఫ్ బెంగాల్‌ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చారు. అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి వారెన్ హాస్టింగ్స్. ఓకే. యాహ్! అండ్ దెన్ నెక్స్ట్ ఇంకోటేం చేశారంటే ఒక బోర్డ్ కింద తయారు చేశారు. సేయింగ్ థట్ ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటది. ఓకే. అంటే ఈ గవర్నర్ జనరల్‌తో పాటు ఒక కౌన్సిల్ ఉంటది. 4 మెంబర్స్ ఉంటారు. 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటది. సో, వీళ్ళు లైక్ ఈ గవర్నర్ జనరల్ వీళ్ళకి రిపోర్ట్ చేస్తే వీళ్ళు బ్రిటిష్ పార్లమెంట్‌కి రిపోర్ట్ చేసేటట్టు సమ్‌హౌ ఒక సిస్టమ్ తయారు చేసుకున్నారు. సో దట్ ఏంటంటే అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా వర్క్ అవుతుంది అండ్ ఫైన్‌గా లైక్ కరప్షన్స్ ఏం జరగకుండా ఉంటున్నాయా? అండ్ వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా? లైక్ బ్రిటిష్ పార్లమెంట్‌కి అని అంత ప్రాపర్‌గా ఉంటదని చెప్పేసి ఒక కౌన్సిల్ క్రియేట్ చేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అండ్ ఆఫ్‌కోర్స్ గవర్నర్ జనరల్‌కి ఎక్కువ పవర్ లైక్ ఐ మీన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కన్నా. హ్మ్. అయితే అవును. అప్పటికి ఇంకా లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే లేదు. ఐ మీన్ ఇంకా మనకి పార్లమెంట్ సిస్టమ్ ఇంకా రాలా ఇండియాలో. మెల్లగా వస్తది. ఐ మీన్ యూ కెన్ ట్రాక్ ద సిస్టమ్ మెల్లగా వస్తది. లైక్ మెల్లగా గవర్నర్ జనరల్ పవర్స్ కూడా పెరుగుతాయి. ఎగ్జిక్యూటివ్ ఓకే. కౌన్సిల్ కన్నా. అంటే ఫైనల్లీ వీటో పవర్ రావటం గాని అలాగా యూ కెన్ అబ్జర్వ్ ఆ చార్టర్ యాక్ట్స్ చూస్తుంటే లైక్ పార్లమెంట్ ఎలా ఫార్మ్ అయిందో వీ కెన్ అబ్జర్వ్. సో, 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ దాని తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నాడు. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లాంటివేం లేవు అప్పట్లో. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాళ్ళే లాస్ తయారు చేసేవాళ్ళు. రైట్? అండ్ హ్మ్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌ని ఒక సెంట్రల్ పవర్ కింద చేసి బాంబే, మద్రాస్ ఈ ప్రెసిడెన్సీస్ ఉంటాయి గదా! వీటిని సబార్డినేట్ చేశారు. ఐ మీన్ హ్మ్. సబార్డినేట్ ప్రెసిడెన్సీస్ కింద లైక్ బెంగాల్ అనేది మెయిన్ సెంట్రల్. అండ్ ఇవి సబార్డినేట్స్ అన్నట్టు. మిగిలిన చిన్న చిన్న ప్రెసిడెన్సీస్ అన్నీ. సో, లైక్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సెంట్రలైజేషన్ అని జెప్పొచ్చు.
ఓ రకంగా. ఓకే. ఓకే. అండ్ దాని తర్వాతేంటంటే, అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ లైక్ ఐ మీన్ అక్కడ జడ్జెస్ ట్రయల్స్ అవి చేయడానికి 1774లో సుప్రీం కోర్ట్ స్టార్ట్ చేశారు. ఎక్కడ? బెంగాల్‌లో. ఐ మీన్ ఆ! కలకత్తా వాటెవర్ యూ కెన్ సే. కలకత్తాలో టు బి ప్రిసైజ్. ఆ! యాహ్! సో, యాహ్! ఫస్ట్ సుప్రీం కోర్ట్ అనేది ఫార్మ్ చేశారు. అండ్ సుప్రీం కోర్ట్ ఫస్ట్ చీఫ్ జస్టిస్ వచ్చేసి సమ్ ఎలిజా ఉంటారు. యాహ్! 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 అండ్ సుప్రీం కోర్ట్‌లో 3 జడ్జెస్ ఉంటారు. రైట్? హ్మ్. అండ్ దాని తర్వాత ఇంకోటేంటంటే, ఈ యాక్టే 1773 యాక్టే ఈ సర్వెంట్స్ ఉంటారు కదా! సర్వెంట్స్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే సర్వెంట్స్ ఉంటారు కదా! లైక్ రాబర్ట్ క్లైవ్ హూఎవర్ ఇట్ ఈస్. ప్రైవేట్ ట్రేడ్‌లో పార్టిసిపేట్ చేయకూడదు. గిఫ్ట్స్ అనేవి యాక్సెప్ట్ చేయకూడదు. అంటే దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఫర్ 1773 లైక్ కరప్షన్‌ని తగ్గిద్దామని చెప్పి. సో, గిఫ్ట్ గాని, ప్రైవేట్ ట్రేడ్ గాని ఇలాంటివేమి ఉండవు. రైట్? హ్మ్. అండ్ గవర్నింగ్ బాడీ అని చెప్పా కదా! లైక్ ఇందాక 4 మెంబర్స్ అది. వాళ్ళు యాస్ ఐ టోల్డ్ యూ లైక్ ఐ మీన్ రిపోర్ట్ చేస్తా ఉండాలి పార్లమెంట్‌కి. రైట్? యాహ్! అండ్ ఇంతటితో మనకి 1773 యాక్ట్ అయింది. లైక్ ఇక్కడ 1774 సుప్రీం కోర్ట్‌లో ఏంటంటే లైక్ ఐ మీన్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ జ్యూరిస్డిక్షన్. ఎవ్రీథింగ్ లిటరల్లీ. సో, 1781లో లైక్ ఐ మీన్ ఈ గ్యాప్‌లో 1773-1781 ఏంటంటే కొన్ని గొడవలు జరిగాయి. లైక్ రిగార్డింగ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అంటే కొన్నిటిని తీసేయాలి సుప్రీం కోర్ట్ నుంచి అలాగా. రైట్. అప్పుడు 1781లో యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని జరిగిందొకటి. ఓకే. యాక్ట్ ఆఫ్ ఆ! సెటిల్మెంట్ ఏంటంటే, ఈ సుప్రీం కోర్ట్ జ్యూరిస్డిక్షన్ నుంచి గవర్నర్ జనరల్‌ని నార్మల్‌గా ఫస్ట్‌లో జ్యూరిస్డిక్షన్‌లో అందరొస్తారు. బట్ ఇప్పుడేంటంటే గవర్నర్ జనరల్, దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఇట్సెల్ఫ్, తర్వాత రెవెన్యూ ఉంటది గదా! రెవెన్యూ సంబంధించి లైక్ కంపెనీ రెవెన్యూ ఉంటది కదా! కంపెనీ రెవెన్యూ అది. ఇవన్నీ గూడా ఏంటంటే జ్యూరిస్డిక్షన్ ఔట్‌సైడ్ లైక్ ఇవి జ్యూరిస్డిక్షన్ కిందకి రావు. సో, వీటిని సుప్రీం కోర్ట్ ప్రాసిక్యూట్ చేయలేవు. వీటికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ. ఓకే. తర్వాత ఇంకోటేంటంటే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్‌లో మనకి నార్మల్లీ అపీల్ కోర్ట్ ఉంటది గదా! హ్మ్. అవును. గవర్నర్ జనరల్‌కి అపీల్ పవర్ ఇచ్చారు. లైక్ సుప్రీం కోర్ట్‌లో తీర్పు అపీల్ చేసుకుంటే గవర్నర్ జనరల్‌కెళ్తున్నాడు. సో, అపీలింగ్ పవర్ టు గవర్నర్ జనరల్. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే లైక్ ఫస్ట్‌లో సుప్రీం కోర్ట్ పెట్టినప్పుడు మనకి ఇంకా స్టిల్ పర్సనల్ లాస్ అంటే హిందూకి హిందూ లా, ముస్లింకి ముస్లిం లా స్టిల్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ రైట్. నార్మల్ బ్రిటిష్ లాస్ కిందే చేస్తున్నారు. బట్ తర్వాత మెల్లగా దే అబ్జర్వ్డ్. పర్సనల్ లాస్ ఉంటే ఏంటంటే దే కెన్ లైక్ మేనేజ్ ద పీపుల్ వెరీ వెల్ అని. అప్పుడు దే డిడ్ దిస్. లైక్ పర్సనల్ లాస్ తీసుకొచ్చి హిందూస్ లా ప్రకారం ప్రాసిక్యూట్ చేయటం, ముస్లిమ్స్‌ని ముస్లిం లా ప్రకారం ప్రాసిక్యూట్ చేయడం జరిగింది. ఓకే. లైక్ మొహమ్మదియన్ లా వాటెవర్ యూ కెన్ సే. ఓకే. దిస్ ఈస్ ఆ! వాట్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781. అయితే మెల్లగా లైక్ ఎనీథింగ్ ఇట్ హాస్ ఫ్లాస్ ఫైనల్లీ లైక్ అవి ఫ్లాస్ అన్నీ పెరుగుతా వచ్చాయి. లైక్ ఈ కౌన్సిల్ గూడా ప్రాపర్‌గా లేకుండా లైక్ ఇందులో కరప్షన్ జరిగి లైక్ ప్రాపర్‌గా వీళ్ళు రిపోర్ట్ చేయకుండా ఉండేసరికి ఏంటంటే 1784లో వన్ ఆఫ్ ది మేజర్ యాక్ట్ తీసుకొచ్చారు. దట్స్ కాల్డ్ as పిట్స్ ఇండియా యాక్ట్. హ్మ్. ఓకే. 1784లో పిట్స్ ఇండియా యాక్ట్. సో, ఇంకా పార్లమెంట్‌కి పెట్టిందే గదా! మెయిన్‌గా ఎక్కువ. ఏంటి అర్థం కాల. పార్లమెంట్‌లో తీసుకుంటారేమో గదా! డెసిషన్ వాళ్ళ పార్లమెంట్‌లో. యాహ్! బ్రిటిష్ పార్లమెంట్. హ్మ్. యాహ్! సో, ఇది లైక్ కంప్లీట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఫౌండేషన్ ఇక్కడ పడింది. ఫస్ట్ స్టెప్ 1773 అయినా కూడా అసలు ఫౌండేషన్ పడింది ఇక్కడే. ఎందుకంటే లైక్ ప్రాపర్‌గా ఫర్ ది ఫస్ట్ టైమ్ కంపెనీ పొలిటికల్ అఫైర్స్‌ని అండ్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్‌ని లేకపోతే కమర్షియల్ యూ కెన్ సే కమర్షియల్ అఫైర్స్‌ని వేరు చేశారు కంప్లీట్‌గా. దాని ముందు వరకేంటంటే 1784 ముందు వరకేంటంటే అన్నీ మిక్స్ అయిపోయాయి. లైక్ కమర్షియల్, పొలిటికల్ మొత్తం అన్ని కంపెనీలు చూసుకునేది. సేమ్ పీపుల్. బట్ ఇప్పుడు అలా గాకుండా పొలిటికల్‌కి ఒక సెపరేట్ బాడీ, కమర్షియల్‌కి ఒక సెపరేట్ బాడీ. కమర్షియల్‌కి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. పొలిటికల్‌కి బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఓకే. అండ్ ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోలోళ్ళే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ని కంట్రోల్ చేస్తా ఉంటారు. లైక్ గైడ్ చేస్తా ఉంటారు. సో, ఆ! దిస్ ఈస్ పిట్స్ ఇండియా యాక్ట్. ఓకే. అండ్ అవును. దాని తర్వాత లైక్ ఇక్కడే యూ కెన్ సీ డబుల్ గవర్నమెంట్ అంటే కమర్షియల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ ఒకటి, పొలిటికల్ డిపార్ట్‌మెంట్ ఒకటి లైక్ డబుల్ గవర్నమెంట్ పెట్టింది. ఆల్సో ఇందాక 1773లో 4 మెంబర్స్ అని చెప్పా కదా! కౌన్సిల్.
యాహ్! అవును. ఇక్కడ 4 మెంబర్స్ అన్నా గదా! ఈ 4 మెంబర్స్‌ని 3 మెంబర్స్‌గా జేసింది. ఫిట్స్ ఇండియా యాక్ట్‌లో. 4 నుంచి 3 మెంబర్స్‌గా మారింది కౌన్సిల్ అనేది. ఓకే. ఆల్సో ఇండియన్ సంబంధించి లైక్ ఐ మీన్ ఇప్పుడు కంపెనీ టెరిటరీస్ ఉంటాయి గదా! లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీ సంబంధించి టెరిటరీస్ ఉంటాయి గదా! ఇండియాలో. అవన్నీ గూడా బ్రిటిష్ ఇండియా కిందొచ్చేటట్టు లైక్ ఐ మీన్ బ్రిటిష్ గవర్నమెంట్ కిందొచ్చేటట్టు పెట్టింది లా అనేది. ఓకే. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ హలో! ఓహ్! ఆ! యాహ్! సో, నార్మల్‌గా కంపెనీ టెరిటరీస్ అన్నీ కూడా బ్రిటిష్ ఇండియా కిందొచ్చేటట్టు లైక్ దే మేడ్ దిస్ యాక్ట్. ఫిట్స్ ఇండియా యాక్ట్. సో, ఇవి చాలా సార్లు ఫ్రీక్వెంట్‌గా అడిగారు క్వెషన్స్. అందుకు మళ్ళీ 2 టైమ్స్ చెప్పాను. అండ్ నెక్స్ట్ ఆ! మద్రాస్, బాంబేలో గూడా గవర్నర్స్ కౌన్సిల్‌ని తీసుకొచ్చారు. ఓకే. ఓకే. ఐ విల్ రైట్ ఇట్. గవర్నర్ కౌన్సిల్. సో, ఇక్కడ యూ కెన్ సీ లైక్ నార్మల్లీ సెంట్రల్ లెవెల్‌లో ఏమో ప్రెసిడెంట్ గవర్నర్ జనరల్ నుంచేసి ఇక్కడ ప్రావిన్స్‌ని తయారు జేస్తున్నారు. యూ కెన్ సీ ద డెవలప్‌మెంట్ వెన్ యూ అబ్జర్వ్. సో, ఇక్కడితో ఫిట్స్ ఇండియా యాక్ట్ అయిపోయింది. అండ్ హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా కార్న్‌వాలిస్ ఉన్నారు గదా! లార్డ్ ఆ! కార్న్‌వాలిస్. సో, అతనేమన్నాడంటే ఆహ్, అలా గాదు మాకింకొంచెం ఎక్కువ పవర్స్ కావాలి. గవర్నర్ జనరల్ అయ్యుండి. సో దట్ కంపెనీ అఫైర్స్ కూడా జరుగుతుంటాయి. అండ్ నార్మల్‌గా ప్రొటెక్ట్ కూడా చేయాలి గాబట్టి కమాండర్ ఇన్ చీఫ్ కూడా గవర్నర్ జనరలే అవ్వాలని జెప్పేసి హ్మ్. 1786లో యాక్ట్ ఆఫ్ 1786లో కార్న్‌వాలిస్ రిక్వెస్ట్ చేశాడు. ఏంటి? గవర్నర్ జనరల్ ఇందాక కౌన్సిల్ అని జెప్పా గదా! 3 మెంబర్స్ కౌన్సిల్. అది హ్మ్. 4 నుంచి 3గా మారింది. దీని మీద వీటో పవర్ కావాలని జెప్పేసి ఫస్ట్ రిక్వెస్ట్. సెకండ్ రిక్వెస్ట్ ఓకే. వచ్చి కమాండర్ ఇన్ చీఫ్ కింద గవర్నర్ జనరల్ అవ్వాలి అని జెప్పి. ఓకే. అండ్ యూ కెన్ సీ స్టిల్ మనకి సుప్రీం కమాండర్ ఇండియాలో ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. యూ కెన్ సీ వేర్ ఇట్ స్టార్టెడ్. సో, ఇప్పుడు లైక్ వీటో పవర్ కావాలి గవర్నర్ జనరల్‌కి అండ్ నెక్స్ట్ ఇతనికేమో ఐ మీన్ కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్ అవ్వాలని చెప్పారు గదా! సో, అది యాక్సెప్ట్ చేస్తూ 1793లో యాక్ట్ ఆఫ్ 1793 ఒకటి తీసుకొచ్చారు. ఓకే. యాక్ట్ ఆఫ్ 1793లో ఏంటంటే కార్న్వాలిస్ అనుకున్నవి లైక్ ఐ మీన్ గవర్నర్ జనరల్‌కి వీటో పవర్ ఇవ్వటం గాని, ఆల్సో ఇతను కమాండర్ ఇన్ చీఫ్ అవ్వడం గాని, అవన్నీ లైక్ యూ నో ఆహ్, సాటిస్ఫై చేశారు. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ హ్మ్. వచ్చే గవర్నర్స్ కూడా సేమ్ పవర్స్ కంటిన్యూ చేశారు. ఈ యాక్ట్ ఆఫ్ 1793లో. ఆల్సో 20 ఇయర్స్ మొనోపొలీ ప్రకటించారు. ఓన్లీ 20 ఇయర్స్ వరకే. తర్వాత మొనోపొలీ పోద్దని చెప్పేసి. 20 ఇయర్స్ వరకు ఈస్ట్ ఇండియా కంపెనీకి మొనోపొలీ ప్రకటించారు. ఎవరు బ్రిటిష్ వాళ్ళు యాక్ట్ ఆఫ్ 1793 ప్రకారం. ఓకే. ఆ! ఇక్కడితో యాక్ట్ ఆఫ్ 1793 అయిపోయింది. ఫైన్. నెక్స్ట్, హ్మ్. నెక్స్ట్ మనకి 20 ఇయర్స్. 20 ఇయర్స్ బానే సాగింది. బికాజ్ మోనోపొలీ గదా! ఎవరు అడ్డుండరు. బట్ 20 ఇయర్స్. సో, 1793 ప్లస్ 20 అంటే మనకేమొచ్చిద్ది? 1813. సో, ఇప్పుడు మనకి చార్టర్ యాక్ట్ 1813 వస్తది. ఓకే. ఫస్ట్ చార్టర్ యాక్ట్. ఫస్ట్ ఎవర్ చార్టర్ యాక్ట్ ఇది. సో, మొనోపొలీ అయిపోయింది. చైనా అండ్ టీ ట్రేడ్ తప్ప ఇంక దేని మీద మొనోపొలీ లేదు. సో, మిగిలిన వాటికి వేరే కంట్రీ వాళ్ళు గూడొచ్చి చేయొచ్చు. ట్రేడింగ్ అనేది. ఐ మీన్ వేరే కంపెనీ ఇన్ ఇంగ్లాండ్ వాళ్ళొచ్చి ట్రేడింగ్ జేయొచ్చు. ఆల్సో వెస్టర్న్ ఎడ్యుకేషన్ తీసుకొని రావడం గూడా ఇక్కడే మొదలైంది. లోకల్ టాక్సెస్ కూడా ఇక్కడే మొదలైంది. ఆల్సో క్రిస్టియన్ మిషనరీస్ రావడం గూడా చార్టర్ యాక్ట్ 1813లోనే మొదలైంది. అండ్ హుహు. దెన్ ఆహ్, అన్నీ లైక్ అందరూ యాస్ ఐ టోల్డ్ యూ ఆల్ ద బ్రిటిష్ పీపుల్ హాస్ ద రైట్ టు ట్రేడ్ ఇన్ ఇండియా ఇప్పుడు. మొనోపొలీ ఎండ్ అయింది. ఓకే. ఓకే. యాహ్! ఇక్కడితో లైక్ ఐ మీన్ చార్టర్ యాక్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ చార్టర్ యాక్ట్ లైక్ ఎడ్యుకేషన్ సంబంధించి రిఫార్మ్స్ ఇక్కడే మొదలైంది. యాహ్! హలో ఓకే. హలో! హలో అండి. యాహ్! వచ్చారు. కొంచెం లేట్ అయింది ఇవాళ. యాహ్! ఫైన్. మ్యూట్‌లో ఫైన్. నో ఉంటాం. ఇష్యూ. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి కొంచెం. ఫైన్. ఫైన్. నో రూమ్‌లో ఇష్యూ. డిస్టర్బెన్స్ ఉంటది ఇవాళ. యాహ్! యాహ్! గాట్ ఇట్. ఓకేనా? యాహ్! 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 నేను గూడా ఒక 10 మినిట్స్ హ్మ్. మ్యూట్‌కెళ్తా మళ్ళీ. మళ్ళీ వస్తా. యాహ్! అది వెయిట్ జేయనా? లేదు లేదు. వీలైనప్పుడల్లా నేనొస్తాను. మ్యూట్‌లో ఉంటాను సార్. ఓకే. ఓకేనా? యాహ్! హ్మ్. సో, ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ సంబంధించి రిఫార్మ్ గాని, రిలిజియన్ సంబంధించి రిఫార్మ్ ఇన్ ద క్రిస్టియానిటీ మిషనరీస్ అండ్ ఆల్ 1830 నుంచే మొదలైంది. సో, వాటెవర్ లైక్ వి కెన్ స్టార్ట్ లైక్ దిస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇంకొకటి చూయిస్తుంది. లెట్ మీ షో థాట్.
ఇది స్పెక్ట్రమ్‌లో పేజ్ 5లో. యాహ్! సో, యూ కెన్ సీ హియర్ అంటే లైక్ స్పెక్ట్రమ్‌లో ఇచ్చారిది. లైక్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, మోడర్న్ సైన్సెస్ ఇన్ ద కంట్రీ లైక్ 1813లో స్టార్ట్ అయింది చార్టర్ యాక్ట్ అనేది. ఓకే. ఓకే. అండ్ ఆల్సో లైక్ మనీ ఇచ్చారు. లైక్ ఆల్సో క్రిస్టియన్ మిషనరీని స్ప్రెడ్ చేద్దామని చెప్పేసి గాని, అండ్ దాని తర్వాత మనకి మళ్ళీ ఒక కాంట్రోవర్సీ జరిగింది. ఓకే. ఎడ్యుకేషన్ పెడదాం అనుకుంటున్నాం గానీ, ఎలా పెడదాం? ఓరియంటలిస్టా? ఎంగిలిస్టా? ఐ మీన్ యాంగ్లిస్ట్ అంటే ఏంటంటే కంప్లీట్ బ్రిటిష్ సిస్టమే పెట్టేద్దాం. అందరికి ఇంగ్లీష్‌తోనే మొదలెట్టేద్దాం. వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నార్మల్ లోకల్ లాంగ్వేజెస్ ఏమొద్దు అని చెప్తే, ఓరియంటలిస్ట్ ఓకే. ఏంటంటే అలా కాదు వేరే విధంగా చేద్దాం. అదే కరెక్ట్ అని చెప్పి వాళ్ళలా అన్నారు. సో, ఓకే. ఫైనల్లీ యాంగ్లిస్టే గెలిచారు. ఓకే. ఓకే. యాహ్! లైక్ ఇక్కడ అందుకే ఇచ్చారు. దేర్ వాస్ గ్రేట్ డీల్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ ఓవర్ ఇంగ్లీష్ అండ్ వెర్నాక్యులర్ అండ్ మెక్యులర్ లైక్ అప్పుడు ఐ మీన్ తర్వాత మనకి 1833 చార్టర్ యాక్ట్ వచ్చింది. విల్ డిస్కస్ దట్. ఓకే. యాహ్! సో, ఇక్కడితో లైక్ ఐ మీన్ 1813 అయితే అయిపోయింది గదా! సో, తర్వాత 20 ఓకే. ఇయర్స్ అయిపోయాక 33 వచ్చింది. చార్టర్ యాక్ట్ 1813. సో, దిస్ ఈస్ ఓకే. ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ లైక్ బ్రిటిష్ ఇండియా అనే గవర్నమెంట్ ఫార్మ్ జేయడానికి ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ది సెంట్రలైజేషన్ ఓకే. కంప్లీట్‌గా. ఒక బ్రిటిష్ ఇండియా ఒక గవర్నమెంట్ ఫార్మ్ అవ్వటానికి. ఓకే. అండ్ కంప్లీట్ చైనా అండ్ టీ మోనోపొలీ గూడా ఎండ్ అయిపోయింది ఇక్కడితో. సో, బ్రిటిష్ ఇండియా అనేది ఇప్పుడు మోనోపొలీ అనేది అసలు లేదు. ఐ మీన్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మోనోపొలీ అనేది అసలు లేదింక. ఓకే. అండ్ ఓకే. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏది మనకి 1773లో గవర్నర్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యాడు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యారిప్పుడు. ఓకే. ఓకే. 33లో. 1833లో. అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్. ఓకే. యాహ్! సో, ఇప్పుడింకోటేంటంటే ఈ టెరిటరీస్ ఉంటాయి గదా! లైక్ ఇండియాలో టెరిటరీస్. ఫస్ట్‌లీ ఏంటి 1813లో పొజెషన్ ఇన్ లైక్ బ్రిటిష్ పొజెషన్ అవన్నీ ఏవి 1813లో ఈస్ట్ ఇండియా కంపెనీ ల్యాండ్స్ అన్నీ ఉంటాయి గదా! ప్రాపర్టీస్. బ్రిటిష్ ఇండియా లైక్ బ్రిటిష్ కిందొస్తాయి. బట్ ఈ చార్టర్ యాక్ట్ 1833లో ఏం జేశారంటే, ఈ కంప్లీట్ టెరిటరీస్ ఇన్ ఇండియా ఉంటాయి గదా! ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినవన్నిటిని కంప్లీట్‌గా టు ద మెజెస్టీ అంటే అప్పట్లో చార్ల్స్, కింగ్ ఓకే. చార్ల్స్ అతని కింద అండ్ దాని తర్వాత వాళ్ళ వారసుల కిందొచ్చేటట్టు దే మేడ్ ఇట్. సో, ఇక్కడ మనం కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. 1813లో బ్రిటిష్ గవర్నమెంట్ కిందకొస్తే 1833లో మెజెస్టీ లైక్ ఆ క్రౌన్ కింగ్ కిందకొచ్చింది ల్యాండ్ అనేది. ఆల్సో ఓకే. ఆహ్, బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్ ఉంటాయి గదా! వాళ్ళకున్న కొద్దిపాటి పవర్స్ కూడా కొద్దిపాటి లెజిస్లేటివ్ పవర్స్ కూడా మొత్తం తీసేసుకున్నారు. అండ్ ఇది కంప్లీట్‌గా ఇప్పుడు కంప్లీట్ సబార్డినేట్ అంటే బెంగాల్ ఈస్ అల్టిమేట్. అంటే ప్యూర్ సెంట్రలైజేషన్ టైప్ ఇంకా. ఇక్కడితో మొదలైంది మనకి. ఆల్సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇతనికి కంప్లీట్ లెజిస్లేటివ్ పవర్ గూడా ఇతనికే ఇచ్చారు. అంటే ఫస్ట్ ఇందాకటి వరకు లైక్ ఇందాక ఇన్ ద సెన్స్ 1813 వరకు ఏంటంటే ప్రాపర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గాని, లెజిస్లేటివ్ పవర్ ఇలాంటివేం లేవు. ఓకే. ఓకే. లైక్ బ్రిటిషోళ్ళు ఏ లెజిస్లేషన్స్ తీసుకొస్తే ఇది ఇంప్లిమెంట్ చేయటం అంతే. బట్ ఫర్ ది ఫస్ట్ ఓకే. టైమ్ 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి లెజిస్లేటివ్ పవర్స్ ఇచ్చారు. ఎక్స్‌క్లూజివ్‌లీ టు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే. ఓకే. అండ్ ఇప్పటినుంచేంటంటే వాటెవర్ లాస్ దట్ దిస్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మేక్స్ దే కమ్ అండర్ యాక్ట్. అండ్ దాని ముందు వరకు వాటెవర్ బ్రిటిష్ ఇండియా డిడ్ లైక్ అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ డిడ్. ఏది మనకి 1813 వరకు బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే లాస్ పాస్ చేసిందో అవన్నీ రెగ్యులేషన్స్. అందుకే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ ఓకే. 1773 అని అంటారు. ఓకే. ఓకే. బట్ తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఈ పవర్స్ ఇచ్చాక యాక్ట్స్ అని లైక్ లాస్ అన్ని చేస్తారో వాటిని యాక్ట్స్ అంటారింక. సో, ఇంక బ్రిటిష్ ఇండియా లైక్ బ్రిటిష్ పార్లమెంట్ కొత్తగా ఏం చేయక్కర్లేదు. ఫైన్. ఓకే. అండ్ దాని తర్వాత ఇంకోటేంటంటే కంప్లీట్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ట్రేడింగ్ మొత్తం ఆపేసింది. కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ ఓకే. బాడీ అయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఇప్పుడు. ఓకే. ఓకే.
అండ్ ఇంకోటేంటంటే సివిల్ సర్వీసెస్‌కి అంటే ఇప్పుడు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈళ్ళంతా నార్మల్ ఏంటి లైక్ నెపోటిజం దీని ద్వారా వచ్చేవాళ్ళు. లైక్ నార్మల్‌గా ఇష్టం వచ్చినట్టు కంపెనీ పెట్టేది. ప్రాపర్ ఓకే. సిస్టమ్ లేదు. సో, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ తీసుకొద్దాం అనుకున్నారు 1833లో. బట్ ఒప్పుకోల. ఆ టైంలో కుదరలేదు. ఒప్పుకోలేదు. బట్ అటెంప్ట్ జరిగింది. 1833లో అటెంప్ట్ అయితే జరిగింది. బట్ కుదరలేదు. ఫైన్. తర్వాత 20 ఇయర్స్ తర్వాత చార్టర్ యాక్ట్ 1853. 33కి 20 ఇయర్స్ తర్వాత ఇది. ఓకే. సో, ఓకే. 33 మనం అన్నీ కవర్ చేసాం గదా! యాహ్! అన్నీ కవర్ చేసాం. అవును. సో, ఇప్పుడు 53కి గనకొస్తే ఇక్కడ మనకి 2 బాడీస్ కింద డివైడ్ అయ్యాయి. ఫస్ట్‌లీ దిస్ ద లాస్ట్ చార్టర్ యాక్ట్. ఎందుకంటే దీని తర్వాత మనకి 1857 రెబెలియన్ జరుగుద్ది. తర్వాత నుంచి వేరు జరిగేదంతా కదా! ఓకే. ఓకే. సో, ఫర్ ది ఫస్ట్ టైమ్ అంటే ఇందాకేంటి ఫస్ట్‌లో 1773లో ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒకటిచ్చారు గవర్నర్ జనరల్‌కి కదా! ఓకే. అవును. తర్వాత వీటో పవర్ లైక్ వీటి మీద వీటో పవర్ అనేది తర్వాత మనకి 1793లో వచ్చింది. నెక్స్ట్ 20 ఇయర్స్ తర్వాత ఏమైంది? చార్టర్ యాక్ట్ తీసుకొచ్చారు. తర్వాత 33లో లైక్ లెజిస్లేటివ్ పవర్స్ కూడా లైక్ ఓన్లీ గవర్నర్ జనరల్‌కి ఇచ్చారు. ఓకే. ఓకే. అయితే ఫర్ ది ఫస్ట్ టైమ్ 1853లో ఈ లెజిస్లేటివ్ ఫంక్షన్‌ని అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్‌ని సెపరేట్ చేశారు. గవర్నర్ ఓకే. జనరల్‌కి లైక్ 2 కౌన్సిల్స్ అన్నట్టు. లెజిస్లేటివ్ అండ్ ఓకే. ఎగ్జిక్యూటివ్ సెపరేట్ చేశారు ఫర్ ది ఫస్ట్ టైమ్. అండ్ ఒక సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఓకే. 6 మెంబర్స్‌తో అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 4 మెంబర్స్‌తో. ఐ మీన్ యాక్చువల్లీ 3 అనుకుంటా. లైక్ ఐ థింక్ మార్చలేదు. పిట్స్ ఇండియాలో తగ్గిచ్చారు. అక్కడి నుంచి మార్చలేదనుకుంటా. అంటే ఈ నంబర్ ఐయామ్ నాట్ సో ష్యూర్. బట్ సెంట్రల్ లెజిస్లేషన్ వచ్చి 6. అయితే 6 మెంబర్స్‌లో 4 మెంబర్స్ వచ్చేసి ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్, బాంబే, బెంగాల్, ఆగ్రా ఇవి ఉంటాయి గదా! ఓకే. యాహ్! వీటి నుంచి రిప్రజెంటేషన్ మిగతా 2 నార్మల్ కొంచెం హై లైక్ బెంగాల్ ప్రావిన్స్ నుంచి వస్తారు. లైక్ 4 ఏమో లోకల్ ప్రావిన్స్. సో, ఫర్ ది ఫస్ట్ టైమ్ లోకల్ రిప్రజెంటేషన్ అనేది జరిగింది సెంట్రల్ లెజిస్లేషన్‌లో. ఓకే. అండ్ ఆల్సో ఓపెన్ కాంపిటీషన్ ఎగ్జామ్ తీసుకొచ్చారు సివిల్ సర్వీసెస్‌కి. మనకి మెకిలే కమిటీ దీనికి సంబంధించి లైక్ సివిల్ సర్వీసెస్‌కి సంబంధించి కమిటీ ఏమైనా ఉంటే మెకిలే కమిటీ అది. ఓకే. అండ్ ఫస్ట్‌లో ఇండియన్స్‌కి అలౌ చేయలేదు. దాని తర్వాత మళ్ళీ అలౌ చేశారు. ఏజ్ లిమిట్ తగ్గిచ్చారు. ఫైన్. అండ్ ఇక్కడ నుంచేంటంటే కంపెనీ రూల్‌ని ఎక్స్‌టెండ్ చేశారు. బట్ ఇక్కడితో అయిపోయింది 1853. లైక్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విడిపోయి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి ఫార్మ్ అయింది. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ మనకి డెవలప్ అవుతూ ఉంటాయి మళ్ళీ. తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ఓపెన్ చేశారు. సో, ఇక్కడితో బానే జరిగింది. అండ్ ఒక 4 ఇయర్స్ తర్వాత 1857 రివోల్ట్ జరిగింది. వి నో వాట్ హ్యాపెండ్. తర్వాత ఏంటంటే ఆల్‌మోస్ట్ లైక్ నాట్ కంప్లీట్‌లీ బట్ ఆల్‌మోస్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడిపోబోయింది. వి హావ్ సీన్ దట్ ఇనీషియల్ ఫేజ్‌లో లైక్ 1857 రివోల్ట్‌దే లైక్ ఇండియన్స్‌ది అప్పర్ హ్యాండ్. బట్ తర్వాత సమ్‌హౌ దే సప్రెస్డ్ ఎంటైర్ రెబెలియన్. అప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ అండర్‌స్టూడ్ ఓకే. త్రూ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎళ్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీని కంప్లీట్ లైక్ ఎలిమినేట్ చేసింది. ఎలిమినేట్ ఇన్ ద సెన్స్ లైక్ వాట్ టు సే ఆహ్, టు బి ప్రిసైజ్ ఆపేసినట్టు. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఓకే. ఓకే. యాహ్! అంటే లైక్ డైరెక్ట్‌గా ఏంటంటే ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ నువ్వు వెళ్ళిపో నేను లైక్ అంటే బ్రిటిష్ ఇండియా కిందకి వచ్చిద్ది ఇదంతా. సో, ఇది కూడా బ్రిటిష్ పార్లమెంట్ పాస్ చేసే యాక్ట్ బ్రిటిష్ టెరిటరీయే అన్నట్టు. ఓకే. సెషన్ రికార్డ్ చేస్తున్నారా ఇది? యాహ్! చేస్తున్నా. ఓకే. చేయండి. యాహ్! సో, మనకి లైక్ అర్థం కాలేదేంటి? సెషన్ రికార్డ్ చేస్తున్నారా అనేది? చేస్తున్నా. ఓకే. సో, మనకి తర్వాత వార్ తర్వాత 1858 యాక్ట్ తీసుకొచ్చారు. సో, దీన్ని యాక్ట్ ఫర్ గుడ్ గవర్నమెంట్ అంటారు. యాక్ట్ ఫర్ గుడ్ గవర్నమెంట్. సో, కంపెనీ నుంచి మొత్తం బ్రిటిష్ క్రౌన్ కిందకి తీసుకొచ్చేసారు. మొత్తం ఇండియాని రైట్. అండ్ దాని తర్వాత క్రౌన్‌కి రిప్రజెంటేటివ్‌గా ఇప్పుడు అంతా బ్రిటిష్ పార్లమెంటే చూడాలి గదా! సో, లైక్ క్రౌన్‌కి రిప్రజెంటేటివ్‌గా సెక్రటరీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనుకోవచ్చు. అంతే సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఓకే. అండ్ ఈ సెక్రటరీ 15 మెంబర్స్ కౌన్సిల్ ఉంటారు ఈ సెక్రటరీకి. ఓకే. దీన్ని కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటారు. ఆల్సో
మనకి అడ్మినిస్ట్రేషన్ అంతా గూడా వైస్‌రాయ్ ద్వారా జరుగుద్ది. సో, ఇక్కడ ఇద్దరొచ్చారు. వైస్‌రాయ్ అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. వైస్‌రాయ్ ఏమో ప్రెసిడెంట్ కింద అనుకోవచ్చు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ నార్మల్‌గా పీఎం కింద అనుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడున్న కాలం. నాట్ ఎగ్జాక్ట్ టెర్మినాలజీ. ఫైన్. సో, ఇప్పుడు నార్మల్‌గా గవర్నర్ జనరల్ ఉన్నారు కదా! ఇతన్ని వైస్‌రాయ్ కింద కన్వర్ట్ చేసేసారు. సో, ఫస్ట్ వైస్‌రాయ్ ఎవరు మనకి? లార్డ్ క్యానింగ్. సో, ఇప్పుడేంటి లైక్ క్రౌన్ యొక్క పవర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ అని పాస్ చేయడం లేదా తయారు చేయడం ఇవన్నీ కూడా సెక్రటరీ ఆఫ్ స్టేట్ చూసుకుంటారు విత్ 15 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. లైక్ దాన్ని కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే. దాని తర్వాత ఒక ఏజెంట్ కింద లైక్ వైస్‌రాయ్ అనేది ఒక రిప్రజెంటేటివ్ ఏజెంట్ కింద అండ్ గవర్నర్ జనరల్‌ని వైస్‌రాయ్ చేశారు. అండ్ లార్డ్ క్యానింగ్స్ ఈస్ ద ఫస్ట్ వైస్‌రాయ్. ఫైన్. అండ్ దెన్ దాని తర్వాత మనకి పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళిద్దరిని పెట్టారు కదా! బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏంటి పొలిటికల్ అఫైర్‌కి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్‌కి, కమర్షియల్‌కి. అవును. ఈ మొత్తాన్ని బ్యాన్ చేశారు. లైక్ కంప్లీట్ తీసేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వైస్‌రాయ్ ఉన్నారు కదా! అవునవును. సో, ఇక్కడితో ఎండ్ అయింది. బట్ 1858 యాక్ట్ ఎండ్ అయింది. బట్ స్టిల్ ఇందులో ఇండియన్ రిప్రజెంటేషన్ అనేది లేదు ప్రాపర్‌గా. ఓకే. అండ్ మనకు తెలిసిందే తర్వాత చాలా యూనో చిన్న చిన్న రివోల్ట్స్ జరగడం గాని, అంటే అప్పటికి ఇంకా కాంగ్రెస్ ఫార్మ్ కాలేదు. 1885లో కాంగ్రెస్ ఫార్మ్ అయింది. సో, నార్మల్లీ దాని ముందు గూడా బాడీస్ కొన్నున్నాయి. కాంగ్రెస్ కన్నా ముందు కొంచెం ఇంపార్టెంట్ బాడీస్. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ అని ఇలాంటివి. సో, అవన్నీ కొంచెం ప్యాసివ్‌గా ఫైట్ చేయడం ఇలా జరగడం వల్ల దే ఫెల్ట్ ఓకే. ఇండియన్ రిప్రజెంటేషన్ తీసుకొని రావాలని చెప్పి దే మేడ్ దిస్ యాక్ట్ ఆఫ్ కౌన్సిల్స్ యాక్ట్. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. ఓకే. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇండియన్ రిప్రజెంటేషన్ ఉంది ఇందులో. ఓకే. నేను ఒక రిక్వెస్ట్ చేయనా? యాహ్! ఒకవేళ కుదిరితే ఇప్పుడు నాకు సడెన్‌గా ఇవన్నీ ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఆర్డర్‌లో అయితే గుర్తుంటాయి. హ్మ్. సడెన్‌గా ఇప్పుడు 1831 దాంట్లో ఏమున్నాయి అట్లా అంటే గుర్తుకు రావు. అండ్ మెయిన్‌గా ఎగ్జామ్ ప్రెషర్‌కి అస్సలే గుర్తుకు రావు. అది ఎట్లా గుర్తుంటాయి? ఏదైనా ట్రిక్ కాదు గానీ ట్రిక్ అంటే ఎట్లా లైక్ గుర్తుంటాయి అని. బెటర్ ఏంటంటే ముందు ఇయర్స్ అనేది ఒక సీక్వెన్స్‌లో గుర్తుంచుకుంటే బెస్ట్. నార్మల్లీ అన్నీ లైక్ యాక్ట్స్ అని వదిలేసి ఇంపార్టెంట్ ఇయర్స్ లైక్ 1773 ఇప్పుడు తర్వాత ఏమి బేసిక్‌గా +20 కదా మాక్సిమం. ఏంటి అర్థం కాలా? +20 అన్నట్టే ఉన్నాయి కదా అహా! మాక్సిమం. అంటే మాక్సిమం అలా ఉన్నాయి గానీ ఇట్స్ బెటర్ అలా గాకుండా ఒక టైమ్ లైన్‌లో గుర్తుంచుకుంటే ఇంకా బెటర్. లైక్ 1773 రైట్. తర్వాత మనకి 1784 కానీ దానికన్నా ముందు మనకి మధ్యలో 1778 ఆ టైంలో లైక్ మనకి యాక్ట్ ఆఫ్ రెగ్యులేషన్ అనేది జరిగింది. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781లో. ఓకే. ఓకే. 1773 దాని తర్వాత 1781 తర్వాత 1784 పిట్స్ ఇండియా యాక్ట్. తర్వాత 1786లో కార్న్వాలిస్ రిక్వెస్ట్ చేయటం. 1793లో యాక్ట్ ఆఫ్ 1793 దాని పేరు. సో, దాన్ని పాస్ చేయడం. ఇక్కడ నుంచి 2020. సో, 1793 నుంచి +20 1813. ఓకే. 1830 +20 1833. 1833 +20 1853. తర్వాత మనకి మళ్ళీ రివోల్ట్ జరుగుద్ది. సిపాయి మ్యూటినీ. ఓకే. సిపాయి మ్యూటినీ జరిగాక మళ్ళీ ఇంకో ఫేజ్. ఇక్కడ మళ్ళీ 20 గ్యాప్ ఉండదు. కొంచెం ఎక్కువే ఇర్రెగ్యులర్‌గా ఉంటది. లైక్ 1858 ఒకటి, 1861 ఒకటి, మళ్ళీ 1893. ఓకే. 1892 తర్వాత ఇక్కడ నుంచి మనకి పక్కా గుర్తుండాల్సిందే 1909, 1919, 1935, 1947. సో, ఇయర్స్ గుర్తుంచుకుంటే మనకేంటంటే ఒక స్టోరీ లాగా లైక్ ఇఫ్ యూ సీ ఇదంతా ఒక ఎవల్యూషన్. లైక్ కంప్లీట్ ఒక ఇండియన్ గవర్నమెంట్ ఎవల్యూషన్ ఈ లిస్ట్ అనేది అల్టిమేట్‌గా. సో, ఒక ప్రాపర్‌గా లైక్ ఒక స్టోరీ కింద. అందుకే ఐయామ్ సేయింగ్ ది బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్. డైరెక్ట్‌గా యాక్ట్స్ చెప్పకుండా లైక్ మధ్యలో బ్యాక్ డ్రాప్ ఫర్ ఎగ్జాంపుల్ అసలు 1773 ఎందుకొచ్చింది? బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత రాబర్ట్ క్లైవ్ లైక్ డ్యూయల్ గవర్నమెంట్‌ని తీసుకొచ్చి అక్కడ హి రూల్డ్ ఇట్ బట్ లాట్ ఆఫ్ కరప్షన్. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఫుల్ కరప్షన్ పెరిగిపోయి ఓకే. మనకేమైందంటే మనకి ఇన్ ద సెన్స్ లైక్ బ్రిటిష్ పార్లమెంట్‌కి అర్థమైందేంటంటే దేర్ ఈస్ లాట్ ఆఫ్ రెవెన్యూ హ్యాపెనింగ్ బట్ ఎవరు వేరే కంపెనీ వాళ్ళని రానివ్వట్లేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ హాస్ మొనోపొలీ అండ్ ఇర్రెగ్యులారిటీ ఫెయిర్‌గా జరగట్లేదు ట్రేడ్ అనేది. కంప్లీట్ అంటే లైక్ దేర్ ఈస్ ఎ సేయింగ్ థట్ రాబర్ట్ క్లైవ్
రిటైర్ అయ్యాక చాలా అమౌంట్ ఆఫ్ మనీ తీసుకెళ్ళిపోయాడు. లండన్ లైక్ బాగా సెటిల్ అయిపోయాడు. సో, దే హావ్ సీన్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే. పెద్ద పెద్ద లైక్ ఫుల్ రిటైర్ అయిపోయి ఇన్‌ఫాక్ట్ ఒకానొక టైమ్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీలో జాబ్ అనేది ఆ టైమ్‌లో ఇట్స్ ద వరల్డ్స్ హైయెస్ట్ పేయింగ్ జాబ్. ఓకే. సో, ఆ టైమ్‌లో లైక్ ఆ కరప్షన్ అంతా చూసేసరికి బ్రిటిష్ పార్లమెంట్ వాళ్ళకి మనీ గూడా ఏం రావట్లేదు గదా! ఇట్స్ ఆల్ కంపెనీ మనీ. సో, దే థాట్ ఓకే. ఇలా కాదు వి నీడ్ టు రెగ్యులేట్ ఇట్ అని జెప్పి అప్పుడు 1773 తీసుకొచ్చారు. అయితే 1773లో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు సుప్రీం కోర్ట్ గూడా తీసుకొచ్చారు 1774లో. సుప్రీం కోర్ట్‌లో అన్నీ వస్తున్నాయి జ్యూరిస్డిక్షన్ కింద. మొత్తం అంటే నేనిప్పుడు స్టోరీలానే చెప్తున్నా. నథింగ్ గోయింగ్ టెక్నికల్ ఇన్ దట్ యాక్ట్. సో దట్ స్టోరీ గుర్తుంటే ఏంటంటే మనకి యాక్ట్స్ అన్ని లింక్ చేసుకోవడానికి బావుంటదని. సో మనకి సరే. 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. దాంతో పాటు సుప్రీం కోర్ట్ లైక్ అప్పుడేంటి మనకి గవర్నర్ జనరల్ బెంగాలీ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చేయటం ఇలా చేశారు. అట్ ద సేమ్ టైమ్ సుప్రీం కోర్ట్ తీసుకొచ్చారు. సుప్రీం కోర్ట్ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఆ సుప్రీం కోర్ట్ కింద మొత్తం జ్యూరిస్డిక్షన్ వస్తుంది. లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ప్రతి విషయం గవర్నర్ జనరల్ కూడా సుప్రీం కోర్ట్ కిందకే రావాలి. లైక్ ఎవ్రీథింగ్ అన్నిటికన్నా పైన సుప్రీం కోర్ట్ అన్నట్టు. అప్పుడు 1781లో వాళ్ళు చెప్పారు. లైక్ ఇలా గాదు. ఐ మీన్ అలా అవ్వదు. లైక్ మనకి గవర్నర్ జనరల్ కంపెనీ రెవెన్యూ మ్యాటర్స్ కానీ ఇవన్నీ సుప్రీం కోర్ట్ కిందకి రాకూడదు. బికాజ్ ఇవి మా ట్రేడ్ గదా! అని జెప్పేస్తే ఓకే. అని జెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. 1781లో ఏం జేశారంటే సుప్రీం కోర్ట్‌కి లైక్ ఈ గవర్నర్ జనరల్ ఆల్సో కంపెనీ రెవెన్యూ ఇవన్నీ జ్యూరిస్డిక్షన్ నుంచి బయటికి తీసేశారు. బయటికి తీసేసి ఆల్సో హిందూకి హిందూ లా, ముస్లింకి ముస్లిం లా అని పర్సనల్ లాస్‌తో ప్రాసిక్యూట్ చేశారు. సో దట్ గొడవలు జరగకుండా ఉంటాయి గదా! క్యాజువల్లీ. సో ఇది ఇంతటితో అయిపోయింది. బట్ యూ నో రైట్ ఐ మీన్ నార్మల్‌గా గవర్నర్ జనరల్ గాని, కంపెనీ రెవెన్యూ గాని సుప్రీం కోర్ట్ కిందకి రాపోతే వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జేసుకుంటారు గదా! అదే జరిగింది. ఎందుకంటే కంపెనీ లైక్ పార్లమెంట్ పెట్టిన కౌన్సిల్ గూడా కరప్ట్ అయిపోయింది. అంటే కౌన్సిల్ ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా ఉండాలి పార్లమెంట్‌కి. ఓకే. ఇది జరుగుతుంది. ఇంత రెవెన్యూ వస్తుంది ఇదంతా అని. బట్ ఆ కౌన్సిల్ కొన్ని లైక్ కరప్ట్ చేసేసింది కంప్లీట్‌గా. సో దానివల్ల ఏమైందంటే ఇలా గాదు వీళ్ళు ఇలా అయితే మాట వినట్లేదని జెప్పేసి పిట్స్ ఇండియా యాక్ట్‌ని తీసుకొచ్చారు 1784లో. సో పిట్స్ ఇండియా యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే పొలిటికల్ మ్యాటర్స్ పొలిటికల్, కమర్షియల్ మ్యాటర్స్ కమర్షియల్ చేశారు. సో దట్ ఏంటంటే వీళ్ళిద్దరికీ కాంటాక్ట్ ఉండకూడదు. ఫస్ట్‌లో ఏమైంది? అంతా ఒకటే అయిపోయింది గదా! గవర్నర్ జనరలే మొత్తం చూసుకుంటున్నాడు. అతనే రెవెన్యూ కూడా బయట వచ్చేసింది సుప్రీం కోర్ట్ కింద బయట. సో, మొత్తం కలిసిపోయింది. సో, ఇప్పుడేంటంటే 2 విడదీశారు. ఎందుకు? కాంటాక్ట్ లేకుండా ప్రాపర్ ప్రోటోకాల్ పెడితే ఏంటంటే కరప్షన్ తగ్గుద్ది గదా! అండ్ కరప్ట్ చేయలేరు గదా! అని చెప్పేసి ఎక్స్‌పీరియన్సెస్‌తో. అప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని 2 బోర్డ్స్ పెట్టారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏంటంటే కంప్లీట్ పొలిటికల్ యాస్పెక్ట్స్ ఆఫ్ కంపెనీ. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటంటే కంప్లీట్ కమర్షియల్ యాస్పెక్ట్స్. సో, ఇప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏంటంటే, ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ని గైడ్ చేస్తా ఉంటది. లైక్ ఏ విధంగా రెవెన్యూ ఉండాలి. లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో, అప్పుడేంటంటే వీళ్ళు అథారిటీ గదా! ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గరుంటాయి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గరుంటాయి కమర్షియలోళ్ళ దగ్గర. రైట్. అండ్ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు? పొలిటికల్‌గా కంట్రోల్ చేసేవాళ్ళు. సో, దో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ని కొనగలనా, ఐ మీన్ కరప్ట్ చేయగలనా, ఇట్ ఈస్ సమ్‌వట్ టఫర్ దాన్ ద లాస్ట్ యాక్ట్. ఎందుకంటే 2 డిఫరెంట్ బాడీస్ ఒక బాడీ మీద ఇంకో బాడీకి అథారిటీ ఉంది. రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఆఫీసర్ పెద్ద ఆఫీసర్‌ని కరప్ట్ చేయలేడు గదా! బేసిక్‌గా అంటే లైక్ జనరల్లీ. దేర్ ఆర్ చాన్సెస్ బట్ జనరల్‌గా చేయలేడు. సో, ఈ విధంగా ఏంటంటే ఓకే. యాహ్! అవునవును. ఈ విధంగా ఏంటంటే దే ట్రైడ్ థిస్. అట్ ద సేమ్ టైమ్ ఏం చేశారంటే ఈ కంపెనీ టెరిటరీస్ ఉంటాయి గదా! ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి భూములు గాని, లేదా ప్రాపర్టీస్ కానీ బ్రిటిష్ పార్లమెంట్‌కి కంట్రోల్ కిందొచ్చేసాయి. సో దట్ ఏంటంటే ఆహ్, జస్ట్ ఇమాజిన్ లైక్ పీఎస్‌యూ కాదు గానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ లైక్ పీఎస్‌యూ అనుకుందాం ఇప్పుడు. ఓకే. సో, ఇప్పుడు ఓఎన్‌జీసీ మనకి ఇండియాలో ఓఎన్‌జీసీ ఉంది. ఓఎన్‌జీసీ సంబంధించిన ల్యాండ్ గవర్నమెంట్ కిందకే గదా! వచ్చేది. అవునవును. సో, ఇప్పుడు కరప్షన్ చేయాలంటే గవర్నమెంటోళ్ళే చేయాలి గానీ ఓఎన్‌జీసీ‌లు చేయలేరు. అవును. సేమ్ థింగ్ లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీ కరప్షన్ తగ్గియాలని చెప్పి వాళ్ళ ప్రాపర్టీస్‌ని దీని కంట్రోల్ కిందకి తీసుకొచ్చారు. బ్రిటిష్ ఇండియా. ఐ మీన్ బ్రిటిష్ సారీ ఇండియా అంటే కంపెనీ. అప్పటికి బ్రిటిష్ ఇండియా లేదు సారీ. బ్రిటిష్ గవర్నమెంట్ అక్కడ లండన్‌లో. ఓకే. ఓకే. సో, ఇక్కడితో లైక్ పిట్స్ ఇండియా యాక్ట్ లైక్ నార్మల్‌గా కొంచెం సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసింది. అండ్ దాని తర్వాత ఏమైందంటే ఇంకా ట్రేడ్ అనేది సాగుతూనే ఉంది. అండ్ నెక్స్ట్ కౌన్సిల్ సైజ్ తగ్గించినప్పుడు ఏంటంటే లార్డ్ కార్న్వాలిస్ అనే అతను అడిగాడు. ఇలా కాదు 1786లో అడిగాడు.
అలా కాదు ఇప్పుడు గవర్నర్ జనరల్ అని నన్ను ఉంచారు గానీ, పవర్ అంతా కౌన్సిల్ కిందే ఉంది. ఆ ముగ్గురే కంట్రోల్ చేసేస్తున్నారు. అలా కాదు గవర్నర్ జనరల్‌కి వీటో కావాలి. సో దట్ కంపెనీ ప్రాఫిట్స్ బాగా రావాలి గదా! సో, గవర్నర్ జనరల్‌లో పవర్స్ ఉంటే ఎక్కువుంటది. అట్ ద సేమ్ టైమ్ గవర్నర్ జనరలే కమాండర్ ఇన్ చీఫ్ అవ్వాలి. ఎందుకంటే కంపెనీని ప్రొటెక్ట్ చేయాల్సింది ఆళ్ళే గదా! యుద్ధాలు జరుగుతుంటాయి. రైట్. అంటే 1786 అంటే అప్పటికి మనకి ఆంగ్లో మరాఠా వార్స్ కనుక కొన్ని జరుగుతున్నాయి అప్పటికి. స్టిల్ ఇంకా కంట్రోల్‌లో రాలేదు మొత్తం ఇండియా. ఆంగ్లో మరాఠా వార్ 1805 వరకు జరిగింది కదా! ఓకే. 1799 వరకు ఆంగ్లో మైసూర్ వార్స్ జరిగాయి. రైట్. ఆల్సో కొన్ని చోట్ల లైక్ బర్మా వార్ గాని ఇవన్నీ జరుగుతున్నాయి అప్పటికి. సో, స్టిల్ బ్రిటిష్ ఇంకా సెటిల్ గాలేదు. సో, ఏం చేశాడంటే నాకు కమాండర్ ఇన్ చీఫ్ కావాలి. కార్న్‌వాలిస్ లైక్ నేను కమాండర్ ఇన్ చీఫ్ అయితే ఇంకొంచెం ఎఫిషియెంట్‌గా పనిచేస్తా అంటే, ఓకే. సరే కానీ అని చెప్పేసి 1793లో వీటో పవర్ ఇచ్చేసి గవర్నర్ జనరల్‌కి అండ్ కమాండర్ ఇన్ చీఫ్‌గా చేశారు. అండ్ ఇప్పటికి గూడా మన ఇండియాలో సుప్రీం కమాండర్ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. యూ కెన్ సీ హౌ ఇట్ వెంట్. సో, 1793లో అలా చేసేసరికి అప్పుడు ఇంకోటి గూడా చెప్పారు. ఓకే. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఎందుకంటే 1793 టైంలో బ్రిటిష్ గవర్నమెంట్‌లో ఐ మీన్ అక్కడ ఇంగ్లాండ్‌లో వేరే కంపెనీస్ వాళ్ళు గూడా ప్రెషర్ పెట్టారు పార్లమెంట్ మీద. అంటే అక్కడ పార్లమెంట్ సిస్టమ్ కదా! అపోజిషన్ ఉంటది. గవర్నమెంట్ ఉంటది. అపోజిషన్ మొత్తం అవును. ప్రెషర్ పెట్టారు. అక్కడ వేరే కంపెనీ వాళ్ళు రానివ్వట్లేదు. ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ వస్తున్నారు. వాట్ ఈస్ దిస్? బట్ ఈస్ట్ ఇండియా కంపెనీ‌లు ఏంటి డబ్బులిస్తున్నారు గవర్నమెంట్‌కి. ఓకే. ఇద్దరిని సాటిస్ఫై చేయాలి గదా! సో, అప్పుడేం చేసిందంటే ఓకే. 20 ఇయర్స్ మొనోపొలీ అని చెప్పేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇండియాలో. ఈస్ట్ ఇండియా కంపెనీ. 1793లో. 20 ఇయర్స్ తర్వాత వేరే కంపెనీ వాళ్ళు గూడా వచ్చి ట్రేడ్ జేయొచ్చు. అప్పటి వరకు మాత్రం బ్రిటిష్‌కి సంబంధించి ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే మొనోపొలీ అని జెప్పింది. సో, 1793 నుంచి 20 ఇయర్స్ అంటే 1813. 1813లో లైక్ టిల్ ద 20 ఇయర్స్ వెంట్ ఫైన్. లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీ దాని తిప్పలు అది పడింది. 1813లో మళ్ళీ ఒక చార్టర్ యాక్ట్ తీసుకొచ్చింది. ఏంటి? అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ చార్టర్ యాక్ట్ అండ్ దిస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ సెంట్రలైజేషన్. ఇంక కంప్లీట్ ఒక సెంట్రల్ అథారిటీ లైక్ కంప్లీట్ సెంట్రలైజేషన్ ఫస్ట్ స్టెప్ ఇది. సో, ట్రేడ్ మోనోపొలీ కట్ చేసేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడ్ అనేది ఇక్కడితో ఎండెడ్ ఇంకా. ఫైన్. ఓకే. ఆల్సో టీ ట్రేడ్ వరకు. టీ అండ్ చైనా ఈ 2 ట్రేడ్ వరకు మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీకి అలవెన్స్ ఉంది. ఇంకో 20 ఇయర్స్ మోనోపొలీ ఉంది. చైనా అండ్ టీ ఈ రెండిటి మీద. ఓకే. ఓకే. దాని తర్వాత ఈ 1813 టైంలోనే దే ఫెల్ట్ ఓకే. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటి అప్పటిదాకా ఎక్కువ బ్రిటిషర్స్‌ని హైర్ చేసుకునేది గదా! బట్ బ్రిటిషర్స్ మొత్తాన్ని హైర్ చేసుకుంటే లేబర్ చాలా కష్టం. ఆళ్ళక్కడి నుంచి తీసుకొని రావాలి. దాని తర్వాత చాలా సాలరీ ఇవ్వాలి. సో, దే థాట్ ఇండియన్స్‌ని ట్రైన్ చేసేద్దాం. మనకు తగ్గట్టు లైక్ నాట్ దట్ కంప్లీట్‌గా ప్రయోజకుల్ని చేద్దామని గాదు. మనకు తగ్గట్టు కొంతమంది కూలీలు కావాలి కాబట్టి లెక్కలొచ్చినోళ్ళు వాళ్ళకి లెక్కలు నేర్పుదాం అన్నట్టు లైక్ అలా అనుకున్నారు. ఓకే. అలా అనుకోని దే థాట్ ఓకే. లెట్ అస్ ఎడ్యుకేట్ థీస్ పీపుల్. మనం ఉద్ధరించాలి అనుకోని వాళ్ళలా అనుకోని దే స్టార్టెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొద్దాం. ఆల్సో అట్ ద సేమ్ టైమ్ రైట్ క్రిస్టియన్ మిషనరీస్ ఒస్తాయి ఆబ్వియస్‌లీ. ఓకే. సో, ఎందుకంటే ఇక్కడ నుంచి మెల్లగా గవర్నమెంట్ కంట్రోల్ కిందెళ్తుంది ఇండియా అనేది. సో, 1813లో క్రిస్టియన్ మిషనరీస్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చింది. అక్కడే మనకి ఓకే. వీళ్ళకి ఎడ్యుకేషన్ ఏ భాషలో నేర్పిద్దాం? డైరెక్ట్ ఇంగ్లీష్ రుద్దుదామా? లేకపోతే వీళ్ళ లోకల్ లాంగ్వేజ్‌లో నేర్పుదామా? అంటే 2 డిబేట్స్ 2 విడిపోయాయి. దాని తర్వాత వుడ్స్ కమిషన్ వచ్చింది. అండ్ మొత్తం ఇంగ్లీష్‌లో నేర్పుదాం. అయితే ఇంకోటి గూడా 2 అప్రోచ్‌లున్నాయి. బాటమ్ అప్, టాప్ డౌన్. బాటమ్ అప్ ఏంటంటే బేస్ లెవెల్ నుంచి అందరికి నేర్పించుకుంటూ వెళ్దాం. సో దట్ అందరూ ఎడ్యుకేట్ అవుతారంటే, వీళ్ళేమన్నారంటే అలా గాదు. కొంతమందికి నేర్పిద్దాం. ఇంకా ఆళ్ళే అందరికి నేర్పుతారులే అని చెప్పేసి టాప్ డౌన్ అప్రోచ్‌కెళ్లారు. ఓకే. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాప్ డౌన్ అప్రోచ్. యాంగిలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎడ్యుకేషన్. అండ్ దాని తర్వాత క్రిస్టియన్ మిషనరీస్ వాటి పని అవి జేసుకుంటున్నాయి. రైట్. అండ్ ఇంకోటేంటంటే యాస్ ఐ టోల్డ్ యూ ఎక్సెప్ట్ టీ అండ్ చైనా ట్రేడ్ మిగతాదంతా ఓపెన్ ఇండియా. ఎవరైనా ట్రేడ్ చేయొచ్చు ఇండియాతో బ్రిటిషోళ్ళు. అక్కడితో 1813 యాక్ట్ అయింది. అండ్ 1833 ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఫార్మ్ అవ్వడం మొదలైంది. లైక్ స్లోగా. లైక్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ గవర్నమెంట్ అనే వర్డ్ కరెక్ట్ కాదు. లైక్ ఓ టైప్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి చైనా అండ్ టీ ఈ మొనోపొలీ కూడా ఎండ్ అయిపోయింది 1833తో. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి మొనోపొలియే లేదు. ఆల్సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు ట్రేడింగ్ కూడా ఆపేసింది. ఓన్లీ అడ్మినిస్ట్రేషనే ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ. సో, ఈ ఓకే. టైంలోనే మనకి కంప్లీట్‌గా ఏంటిది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా జేసేసి
ఒక ఫెడరల్ గవర్నమెంట్‌కి ఒక పునాది ఏసినట్టని చెప్పొచ్చు. ఓకే. ఆల్సో ఇందాకేమన్నా 18 లైక్ పిట్స్ ఇండియా యాక్ట్‌లో కంపెనీ టెరిటరీస్ అంతా బ్రిటిష్ ఇండియా లైక్ ఐ మీన్ బ్రిటిష్ గవర్నమెంట్ కిందకొచ్చిద్దని చెప్పా గదా! ఇప్పుడు అవునవును. ఆ టెరిటరీస్‌ని బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి లైక్ మనకి అక్కడ కింగ్ చార్ల్స్ ఉంటాడు గదా! అప్పట్లో కింగ్ చార్ల్స్ అవును. అంటే ఇప్పుడు లైక్ ప్రిన్స్ మధ్యలో ఎలిజబెత్. బట్ ఎలిజబెత్ వాళ్ళ నాన్న లైక్ ఐ మీన్ చార్ల్స్ ఉంటారు గదా! అతని కిందకి ఓకే. పంపించారు. ఈ ప్రాపర్టీస్ మొత్తాన్ని గవర్నమెంట్ కిందకి గాకుండా వీళ్ళ లైక్ రాయల్ ఫ్యామిలీ కిందకొచ్చేటట్టు. లైక్ వాళ్ళ వంశస్థులు ఇంకలాగా. ఓకే. ఓకే. సో, ఇలా చేశారు. దాని తర్వాత ఏంటంటే ఈ కంప్లీట్‌గా బెంగాల్‌కి అల్టిమేట్ పవర్ ఇచ్చారు. లైక్ సెంట్రల్ గవర్నమెంట్‌కి అల్టిమేట్ పవర్ ఇచ్చినట్టు అనుకోవచ్చు. ఫైన్. అండ్ నెక్స్ట్ ఓకే. ఇంకోటి ఏంటి అంటే ఇప్పటిదాకా మొత్తం లాస్ అన్నీ బ్రిటిషోళ్ళు అక్కడ పార్లమెంట్‌లో జేస్తే వీళ్ళు జస్ట్ ఎగ్జిక్యూట్ జేసేవాళ్ళంతే. బట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ గవర్నర్ జనరల్‌కి పవర్స్ ఇచ్చేసారు. ఓకే. నువ్వే లాస్ తయారు చేయి. ఇప్పటి నుంచి నువ్వు ఏది జేసినా అది యాక్ట్స్ కిందకొస్తాయి అని చెప్పేసి. సో, అలా అయిపోయేసరికి ఏంటంటే అప్పుడేంటి ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా యాస్ ఐ టోల్డ్ యూ ఇంకా ట్రేడ్ ఆపేసి లాస్ చట్టాలు జేసుకోవడం మొదలెట్టింది. అండ్ అదే టైంలో ఏంటంటే 1833లో రైట్ ఐ మీన్ ఈస్ట్ ఇండియా కంపెనీల జాబ్ అనేది వరల్డ్స్ హైయెస్ట్ పెయిడ్ జాబ్ అది అప్పట్లో. సో, దాని డిమాండ్ ఎలా ఉంటదో తెలిసిందే. కంప్లీట్ ఫుల్ డిమాండ్ ఉంటది. సో, ఓకే. అపాయింట్‌మెంట్‌లో చాలా కల్తీ జరిగింది అప్పట్లో. లైక్ నెపోటిజం లైక్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావటం గాని, ఎందుకంటే ఇట్స్ ఎ ప్రైవేట్ థింగ్ కదా! నాట్ ఎ గవర్నమెంట్ థింగ్. అవునవును. యాహ్! సో, ఇప్పుడు లైక్ ఏమైందంటే ఇలా కాదు ఒక ఎగ్జామ్ తీసుకొద్దాం. ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడదాం. ఇదంతా చెప్పారు 1833లో. బట్ ఒప్పుకోలేదెవరు. ఓకే. యాహ్! అంటే మనమైనా గూడా ఇప్పుడు మూవీస్‌లో నెపోటిజం అంటే బాగా ఫీల్ అవుతాం గానీ, పొలిటీషియన్స్‌లో వస్తే అవునవును. మనం పెద్ద ఫీల్ కాంగా. అవునవును. పట్టించుకోం అసలు పొలిటీషియన్స్ ఎవరొస్తే ఏంటి? మనకి సినిమాలు ఇంపార్టెంట్. యాహ్! అంతే. యాహ్! పాలిటిక్స్ ఎవరు నెపో ఇప్పుడేంటి జేడీ వి ఆర్ జేడీఎస్ రెస్పాన్సిబుల్. ఉంది. వెరీ జేడీఎస్‌లో రెస్పాన్స్ 9 మెంబర్సే. 9 ఏంటి అర్థం మెంబర్స్ కాలా? ఉన్నారు వాళ్ళు. అర్థం కాలా. జే జేడీఎస్ ఫ్యామిలీ నుంచి 9 మెంబర్స్ ఉన్నారంటున్నా ఇప్పుడు ప్రెజెంట్ పొలిటికల్ ఏవి నెపో కర్ణాటకలో. ప్రొడక్ట్స్ అనా? హ్మ్. ఆ! అంటే లైక్ దేవెగౌడ ఇన్‌ఫాక్ట్ ఉన్నాడు. ప్రతి చోట ఉంటారు. లైక్ ఐ మీన్ ఇట్స్ దేర్ బిజినెస్ అంతే. అంటే లైక్ స్టిల్ అంటే వాళ్ళ పిల్లలు ఇంక అంతే. లైక్ ఐ మీన్ అసలు యాహ్! పట్టించుకోరు. అంతే. ఇప్పుడు మనకేంటి మనకి మూవీస్ ముఖ్యం. అక్కడ ఎవరు నెపోటిజం రాకూడదు. బికాజ్ ఇంకంతే. బట్ పాలిటిక్స్‌లో అయితే వి డోంట్ మైండ్. అంటే సిన్స్ జవహర్లాల్ నెహ్రూ వి ఆర్ లైక్ దట్ గదా! అవును. లేతే ఇప్పుడు అమిత్ షా వాళ్ళ సన్ జైషానే గదా! బీసీసీఐ ప్రెసిడెంట్. ఇప్పుడు క్రికెట్ బ్యాట్ గూడా పట్టుకోలేదు. ఆఫ్‌కోర్స్ ఈ అడ్మినిస్ట్రేట్ సమ్ కంపెనీస్. ఇంకంతే లైక్ ఐ మీన్ అలాగా వీళ్ళు గూడా గొడవలు జేశారు అప్పట్లో. ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళకే వస్తుందని జెప్పేసి మళ్ళీ గొడవలు జేశారు. సో, 1853లో ఈ ఎగ్జామ్‌ని తీసుకొచ్చారు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌ని. వీళ్ళు గోల భరించలేకపోతున్నాం అండ్ మనకు గూడా ఇబ్బందవుతుంది గదా! అని జెప్పేసి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 1853లోనా? 1853లో 53 33లో ఒప్పుకోల. ప్రపోజల్ అప్పుడొచ్చింది. ఓకే. అంటే ఫస్ట్ 53 అప్పుడొచ్చిందా? 53లో తీసుకొచ్చారు. ఓకే. అండ్ అప్పుడే 53లో ఏమైందంటే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ని లైక్ నార్మల్‌గా గవర్నర్ జనరల్‌కి ఏంటి ఎగ్జిక్యూటివ్ మొత్తం లెజిస్లేటివ్ మొత్తం పవర్స్ ఇచ్చారు గదా! ఓకే. ఇప్పుడేంటంటే సెపరేట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని జెప్పి సెపరేట్ జేశారు. సో, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని జెప్పి ఒక 6 మెంబర్స్‌ని తీసుకొచ్చారు. దాన్నే మినీ పార్లమెంట్ అంటారు. ఎందుకంటే ఇక్కడి నుంచే మనకి స్టార్ట్ అయింది ఇంకా పార్లమెంట్ సిస్టమ్ ఇంకా మెల్లగా అబ్జర్వ్ జేస్తే. వీటిని ఓకే. అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. సో, ఇక్కడ 6 మెంబర్స్‌లో 4 మెంబర్స్ వచ్చి లోకల్ ఆళ్ళు ప్రావిన్సెస్ వాళ్ళు. అండ్ లోకల్ ఓకే. రిప్రజెంటేషన్ ఇక్కడే జరిగింది. అండ్ దాని తర్వాత యాస్ ఐ టోల్డ్ యూ లైక్ మెకిలే కమిటీ వచ్చింది అండ్ సివిల్ సర్వీస్ కాంపిటీషన్ అదంతా పెట్టింది. ఇక్కడితో లైక్ కొంచెం సెట్ అయింది. లైక్ రిగార్డింగ్ ద సెలక్షన్ అండ్ ఆల్. ఫైన్. ఓకే. ఫస్ట్‌లో ఇండియన్స్‌ని అలో చేయలేదు. బట్ తర్వాత మెల్లగా ఇండియన్స్‌ని గూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అఫ్‌కోర్స్ అప్పట్లో ఓకే. దీన్ని ఐసీఎస్ అనేవాళ్ళు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని. ఇండియన్ చాలా సివిల్ టఫ్ ఉండేది. సర్వీస్ లాగా. చాలా టఫ్ ఉండేది ఎగ్జామ్. అవును. ఏజ్ లిమిట్ కూడా ఐ గెస్ 23 అనుకుంటా. ఓకే. యాహ్! 19 తర్వాత మళ్ళీ దాన్ని 23కి చేశారు. సో, ఓకే. లైక్ ఇక్కడితో ఏంటంటే చార్టర్ యాక్ట్స్ అయ్యాయి. సో, 1858లో ఏమైంది 57లో ఏమైంది? పెద్ద యుద్ధం జరిగింది. సిపాయి మ్యూటినీ.
లైక్ సిపాయి మిట్ని దాని తర్వాత లైక్ చాలా పేర్లుంటాయి. అంటే కొంతమందేమో ఫస్ట్ 'వీర్ సావర్కర్' ఏమో ఫస్ట్ యాక్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటాడు. ఓకే. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ టు బి ప్రిసైజ్. బట్ కొన్ని కాంట్రాడిక్టింగ్ థియరీస్ కూడా ఉంటాయి. ఎందుకంటే సౌత్‌లో పెద్ద గొడవలేం జరగలేదు దానివల్ల. ఓన్లీ నార్త్ ఇండియాలో కొన్ని ప్లేసెస్‌లో మాత్రం యుద్ధాలు జరిగాయి. ఓకే. అండ్ ప్రాపర్ యూనిటీ లేదు. అండ్ ఎవరు లైక్ ప్రాపర్ గవర్నమెంట్ అనేది కూడా ఇంకా అప్పటికి లేదు. సో, వీ కెనాట్ కంప్లీట్‌లీ సే ఇట్స్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పి కొంతమందంటారు. సో, లైక్ ఏది చెప్పినా అంటే అది చెప్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. వీళ్ళు చెప్తే అది యాక్సెప్ట్ చేయరు. సో, వాళ్ళకి వాళ్ళు కొట్టుకుంటారు. బట్ లెట్ అస్ థింక్ ఇట్ యాస్ 1857 రివోల్ట్. ఓకే. యాహ్! 1857 రివోల్ట్ జరిగింది. సో, అప్పటికి ఆల్‌మోస్ట్ అంటే లైక్ బ్రిటిష్ పార్లమెంట్ ఫెల్ట్ దే ఆల్‌మోస్ట్ లాస్ట్ ఇండియా అని. ఎందుకంటే ఇనీషియల్ ఫేజ్‌లో బ్రిటిష్ లాస్ట్ ద వార్. బట్ మెల్లగా ఏంటంటే మనకి యూనిటీ లేక దే వన్. అంటే ప్రాపర్ ఆర్గనైజేషన్ లేక తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ పీజెంట్స్ రివోల్ట్ చేశారు అప్పట్లో. అప్పట్లో వీళ్ళు లైక్ ఫార్మర్స్ కానీ వీళ్ళు కూడా 1857 రివోల్ట్‌లో పార్టిసిపేట్ చేశారు. ఎందుకు? నాట్ బికాస్ బ్రిటిష్ ఆక్యుపైడ్ కంట్రీ. ఆ రీజన్ కాదు. బికాస్ వాళ్ళొచ్చాక తర్వాత టాక్సెస్ పెరగడం గాని చాలా ఇబ్బందులు పడ్డారు. ఆల్సో జమీందారీ సిస్టమ్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో, వాళ్ళ మీద యుద్ధం చేశారు. వన్స్ అది రిజాల్వ్ అయ్యాకేంటంటే వీళ్ళు ఇండిపెండెన్స్ గురించి పెద్దగా ఆలోచించల. అట్ ద సేమ్ టైమ్ చిన్న చిన్న కింగ్డమ్స్ కూడా వాళ్ళ వరకు లైక్ బికాస్ అప్పటికి ఇంకా అంత లైక్ ఇండిపెండెన్స్ లైక్ నేషన్ అనే కాన్సెప్ట్ ఇంకా స్టార్ట్ అవ్వల. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద బిల్డింగ్. సో, అలాగా మెల్లగా ఏంటంటే ఒక ప్రాపర్ చివరిలోకొచ్చేసరికి ప్రాపర్ వాలిడ్ రీజన్ లేక అంతటితో 1857 రివోల్ట్ ఎండ్ అయిపోయింది. అప్పుడు లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీని పట్టుకెళ్ళమందింకా. సో, బ్రిటిష్ గవర్నమెంటే కంప్లీట్ నౌ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ బ్రిటిష్ ఇండియా అని జెప్పేసి యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ 1858 రూల్ పాస్ చేసింది. పాస్ చేసి ఇప్పుడంతా గూడా లైక్ కంప్లీట్ కింగ్ లైక్ బ్రిటిష్ కిందకే వస్తది. రైట్. అండ్ దాని తర్వాత లైక్ క్రౌన్ లైక్ కింగ్ చార్ల్స్ ఉన్నారు గదా! అతని పవర్స్ అన్నీ గూడా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేది ఒకడుంటాడు. అతను కంప్లీట్‌గా ఇంప్లిమెంట్ చేస్తాడు. అతనికి 15 మెంబర్స్ కౌన్సిల్ అనేది ఉంటది. అని అని ఒక వచ్చింది. లైక్ యూ కెన్ కన్సిడర్ దట్ 15 కౌన్సిల్ యాస్ క్యాబినెట్ లైక్ వాటెవర్ లైక్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదోటి అనుకోవచ్చు. సెక్రటరీ స్టేట్‌ని పీఎంతో కంపేర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఫేస్ ఆఫ్ వైస్‌రాయ్ కింద ఏంటంటే మనకి గవర్నర్ జనరల్ ఉన్నాడు గదా! అతన్ని వైస్‌రాయ్ కింద కన్వర్ట్ చేశారు. ఫైన్. సో, ఈ వైస్‌రాయే మనకి ఇప్పుడు లైక్ వైస్‌రాయ్‌నే మనం ప్రెసిడెంట్ కింద అస్యూమ్ చేసుకోవచ్చు. నాట్ ఎగ్జాక్ట్‌లీ బట్ లైక్ డెవలప్‌మెంట్ అనేది. ఓకే. సో, ఇక్కడితో వి గాట్ దిస్ లైక్ 1858లో ఒక ప్రాపర్‌గా ఐడియా వచ్చింది. ఓకే. ఈ విధంగా రూల్ చేద్దాం ఇదంతా. బట్ ఈ 15 మెంబర్స్‌లో దేర్ ఈస్ నో ఇండియన్ ఎట్ ఆల్ అసలు. అండ్ వీళ్ళకేమో ఈ 15 మెంబర్స్‌కి ఇండియన్ కనెక్టివిటీ లేదు. లైక్ దే ఆర్ బ్రిటిషర్స్. సో, మధ్యలో కొన్ని టసల్స్ జరిగాయి, ఇష్యూస్ జరిగాయి. అప్పుడు ఫర్ ది ఫస్ట్ టైమ్ 1861లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో, ఇక్కడ దాకా క్లియర్ గదా! సింధు? ఓకే. ఓకే. హలో సింధు? హలో. ఓకే. వీడు లేచిండు మళ్ళీ రికార్డ్ చేస్తారు కదా సెషన్ అని నేను ఓకే. అన్మ్యూట్ ఓకే. చేయడం. యాహ్! ఫైన్ గదా ఇక్కడి దాకా? యాహ్! ఫైన్. ఓకే. యాహ్! అంటే మోస్ట్‌లీ వి కెన్ లైక్ రిమెంబర్ ఇట్ యాస్ ఎ స్టోరీ. ఎందుకంటే ఇదంతా స్టోరీయే. ఓకే. యాహ్! సో, 1861లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అనేది ఫార్మ్ చేశారు. సో, ఇది ఫస్ట్ టైమ్ మనకి ఏంటంటే ఇండియన్ రిప్రజెంటేషన్ అనేది జరిగింది. ఒక ఇండియన్‌ని కౌన్సిల్‌లోకి తీసుకొచ్చారు. లైక్ ఎలా అంటే ఈ మనకి ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నారు గదా! లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి గదా! వీటిలో వైస్‌రాయ్ అనే అతను ఒక ఇండియన్‌ని నాన్ అఫీషియల్ కింద ఐయామ్ ఎంఫసైజింగ్ దిస్ వర్డ్ నాన్ అఫీషియల్. నాన్ అఫీషియల్ కింద అపాయింట్ చేస్తారు. సో, నాన్ అఫీషియల్స్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే యూ కెన్ కన్సిడర్ దెమ్ యాస్ అడ్ హాక్ పీపుల్ గాని, లేపోతే ఒక సబ్‌స్టిట్యూట్ లైక్ సెకండరీ కౌన్సిల్ అన్నట్టు ఏదో ఒకటి అలా అనుకోవచ్చు. లైక్ నాన్ అఫీషియల్. లైక్ బియాండ్ ది యాక్ట్ అన్నట్టు లైక్ వాటెవర్ యూ కెన్ థింక్. ఓకే. సో, దీస్ ఆర్ నాన్ అఫీషియల్స్ ఫస్ట్‌లో ఇండియన్. అండ్ అలాగా ముగ్గురు, ముగ్గురు ఇండియన్స్ కౌన్సిల్‌లోకి ఎంటర్ అయ్యారు. ఎవరెవరంటే బెనారస్ కింగ్ ఒకతను పేరు తెలీదు. బెనారస్ రాజా. తర్వాత దినకర్ రావు అనే అతను. నెక్స్ట్ పటియాలా కింగ్ ఒకతను. ఈ 3 మెంబర్స్.
దినకర్ రావు, పటియాలా కింగ్ అండ్ బెనారస్ రాజా. ఈ ముగ్గురు కౌన్సిల్‌లో పార్ట్ అయ్యారు. ఇప్పుడు నాన్ అఫీషియల్ అంటే ఏంటంటే, వీళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండవు. దే కాంట్ వోట్. దే ఆర్ జస్ట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ కౌన్సిల్ అంతే. దే కాంట్ వోట్. సో, అందుకు వీళ్ళు నాన్ అఫీషియల్. సో, దీస్ ఆర్ ద ఫస్ట్ 3 పీపుల్. అండ్ ఇక్కడి నుంచి 1861లో ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇందాక చెప్పా గదా! 1833లో ఏమైంది? బెంగాల్ బాంబే, మద్రాస్ ఈ ప్రెసిడెన్సీస్ పవర్స్ అన్ని లాగేసుకున్నారు. వీటికి పవర్స్ లేవు. సో, 1861లో ఏంటంటే వీటికి మళ్ళీ పవర్స్ తిరిగిచ్చారు. సో, 1861లో డీసెంట్రలైజేషన్ అనేది స్టార్ట్ అయింది మళ్ళీ. ఓకే. ఆల్సో కొత్త కౌన్సిల్స్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. లైక్ ఎలా అంటే మనకి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఉంటది గదా! లైక్ ఇప్పుడు కొంచెం పాకిస్తాన్ లెక్కుంటది ఈ ఏరియా అనేది. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్. తర్వాత చాలా కీ రోల్ ప్లే చేసింది ఈ ఏరియా. ఆల్సో మనకి ఓకే. పంజాబ్ గాని, ఈ బెంగాల్‌కి గాని కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌ని ఫార్మ్ చేశారు వీటికి సెపరేట్‌గా. సో, యూ కెన్ సీ హియర్ మెల్లగా స్టేట్స్ ఫార్మ్ అవుతున్నట్టు. ప్రావిన్సెస్ అంటే లైక్ తర్వాత అవే గదా! స్టేట్స్ కింద ఫార్మ్ అయ్యాయి. సో, లైక్ యూ కెన్ సీ హౌ ఇట్ ఎవాల్వ్డ్. లైక్ అదంతా గుర్తుంచుకుంటూ యూ కెన్ సీ అండ్ ఇప్పుడున్న సిస్టమ్‌తో కంపేర్ చేసుకుంటే వీల్ ఈజీలీ అండర్‌స్టాండ్ లైక్ ఏ విధంగా డెవలప్ అవుతుందని. ఆల్సో ఫర్ ది ఫస్ట్ టైమ్ ఈ కౌన్సిల్‌లో గూడా లైక్ పోర్ట్‌ఫోలియో సిస్టమ్‌ని తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి క్యాబినెట్‌లో గూడా ఈ శాఖ, ఈ శాఖ, ఈ శాఖ అంటాం గదా! లైక్ దిస్ ఈజ్ మినిస్ట్రీ, అగ్రికల్చర్ మినిస్ట్రీ, అటామిక్ స్పోర్ట్స్ మినిస్ట్రీ అలాగా. అలా ఓకే. పోర్ట్‌ఫోలియో సిస్టమ్ 1861లో స్టార్ట్ అయింది. అండ్ ఓకే. దెన్ వైస్‌రాయ్ అనేతనికి ఆర్డినెన్స్ పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఆర్డినెన్స్ పవర్ ఎవరికుంది? డిఫెన్స్ మినిస్టర్. ఆర్డినెన్స్. సారీ. ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. ప్రెసిడెంట్ స్టేట్స్‌లో గవర్నర్‌కి ఆర్డినెన్స్ పవర్ ఉంది. ఆర్డినెన్స్ అంటే వైస్‌రాయ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మీద పోతుంది కదా! అర్థం కాలా. ఆర్డినెన్స్ అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనే మనం అనుకున్నాం. సారీ. లేదు. ఆర్డినెన్స్ లైక్ పాస్ చేస్తారు కదా! ఐ థింక్ ఓకే. ఆర్టికల్ 213. 112 111 123 ఏమో స్టేట్‌లో స్టేట్ కాదు సెంట్రల్‌లో. ప్రెసిడెంట్ 123. యాహ్. స్టేట్ లైక్ ప్లస్ 18 స్టేట్ అనుకుంటా. 112. స్టేట్ 112 కాదు. 200స్‌లో ఉంటది స్టేట్‌కి. ఒకసారి చెక్ చేద్దాం. ఐయామ్ వెరీ ష్యూర్ అంటే 211. లైక్ ఒక స్టేట్‌కి 200స్‌లో ఉంటది. 112. యాహ్! 112. మామూలుగా ఇది 112 ఆర్టికల్ 112. ఓకే. 112 బడ్జెట్ అంట. ఆర్టికల్ ఒకసారి 123 చూద్దాం. ఆర్డినెన్స్ పవర్. యాహ్. 123 అండ్ 212 211, 212 ఉంటుంది. గవర్నర్ ఆర్డినెన్స్. 213 212 అని కొట్టాం. 213 అంటే నార్మల్లీ 89 గ్యాప్ ఉంటది సెంట్రల్‌కి, స్టేట్‌కి. ఓకే. యాహ్! ఇంచుమించు. సో, ఆ విధంగా కొంచెం గెస్ వర్క్ చేయొచ్చు. యాహ్! ఓకే. ఓకే. సో, లైక్ నార్మల్లీ ఏంటంటే ఇక్కడ కౌన్సిల్స్ అనేది ఫార్మ్ అయింది. ఒక్కో ప్రావిన్స్‌కి వాళ్ళ కౌన్సిల్స్ ఫార్మ్ అయ్యి డీసెంట్రలైజేషన్ స్టార్ట్ అయింది. 1833లో సెంట్రలైజేషన్ స్టార్ట్ అయితే మనకి 1861లో డీసెంట్రలైజేషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ రివర్స్ వర్క్ అన్నట్టు. పోర్ట్‌ఫోలియో సిస్టమ్ గాని 1863. 61 ఓకే. 1833లో సెంట్రలైజేషన్ స్టార్ట్ అయింది. 1861 నుంచి డీసెంట్రలైజేషన్ స్టార్ట్ అయింది. కౌన్సిల్స్ యాక్ట్. ఓకే. ఓకే. అయితే ఇంకా మనకి ఓటింగ్ హక్కు అనేది లేదు అప్పటికి. అప్పుడు ఇది ఓకే. 1861కి జస్ట్ నాన్ అఫీషియల్ పీపుల్ అంతే ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసులు ఏంటంటే ఈ ముగ్గురు కూడా నామినేటెడ్ బై వైస్‌రాయ్. కాబట్టి వైస్‌రాయ్‌కి ఫ్రెండ్సే కదా నామినేట్ చేసేది. ఓకే. కాబట్టి ఈళ్ళున్న ఒకటే లేకపోయినా ఒకటే. ఓ రకంగా. అఫీషియల్ కాదు. అడాగ్ మెంబర్స్ లాగా. అర్థం కాలా. అడాగ్ మెంబర్స్ ఉంటారు కదా! అంటే టెంపరరీ ఆహ్, పీపుల్ లాగా. టెంపరరీ అని కాదు వాళ్ళు. లైక్ వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండవు. నాన్ అఫీషియల్స్ అంటే ఓకే. లైక్ వాళ్ళు ఓటింగ్ రైట్స్ ఉండవు. ఓకే. యాహ్! సో, ఏంటంటే మోస్ట్‌లీ వైస్‌రాయ్ ఏం చెప్తే అది వినేటట్టే వాళ్ళనే తీసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఎట్లా ఓటింగ్ రైట్స్ లేవు కాబట్టి వాళ్ళు దే ఆర్ నాట్ పవర్‌ఫుల్ ఇన్ ద కౌన్సిల్. ఓకే. అండ్ మనకి 1885లో ఏం జరిగిందో తెలిసిందే. ఓకే. కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ కాంగ్రెస్ ఫార్మ్ అయింది. ఏవో హ్యూమ్ అని. ఏవో అండ్
దీన్ని సేఫ్టీ వాల్ థియరీ అని గూడా అంటారు. ఏంటంటే ఇప్పుడు మొత్తం స్కాటర్ అయిపోయింది. 1885 ముందేంటంటే మొత్తం స్కాటర్ అయిపోయి లైక్ ఓకే. చాలా సార్లు డీల్ చేయాల్సొచ్చేది ఈ రివల్యూషన్స్ అన్నిటిని. సో, ఏవో హ్యూమ్ అనే బ్రిటిషర్ కాంగ్రెస్‌ని స్థాపించేసరికి ఏంటంటే రివోల్ట్ చేసే వాళ్ళంతా లైక్ కాంగ్రెస్‌లో జాయిన్ అయితే ఒక సింగిల్ ఇన్‌స్టిట్యూషన్‌ని డీల్ చేయడం ఈజీ గదా! బ్రిటిషర్స్‌కి అని జెప్పి ఓకే. లైక్ బ్రిటిషర్సే ఈ కాంగ్రెస్‌ని ఫార్మ్ చేయడానికి హెల్ప్ చేశారని చెప్పి ఒక థియరీ ఉంటది. దాన్ని సేఫ్టీ వాల్ థియరీ అంటారు. ఓకే. బట్ ఆఫ్‌కోర్స్ అది ఇట్ కుడ్ బి రైట్ ఆర్ నాట్ రాంగ్. బట్ ఇండిపెండెన్స్‌లో ఇండియన్ కాంగ్రెస్ అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది. అంటే ఫార్మ్ చేసింది బ్రిటిష్ వాళ్ళా? ఇండియన్? ఏవో హ్యూమ్, ఏవో హ్యూమ్ ఈస్ ఎ బ్రిటిషర్. ఓకే. ఓకే. హి ఈస్ ద ఫౌండర్. ఏవో హ్యూమ్ అనే అతను ఫౌండర్. అందుకే సేఫ్టీ వాల్ థియరీని తీసుకొచ్చారు. ఓకే. అప్పటి రైట్ వింగోళ్ళు అనుకోవచ్చు. యాహ్! బట్ అల్టిమేట్‌లీ ఇండియన్ కాంగ్రెస్ అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది ఇండియన్ ఇండిపెండెన్స్‌కి రైట్. ఓకే. సో, వీళ్ళు మెల్లగా ఏంటంటే దే స్టార్టెడ్ ఫైటింగ్ అంటే రిప్రజెంటేషన్ కావాలి లేకపోతే టాక్స్‌లు కట్టము. ఎందుకంటే లోకల్ టాక్స్‌లు కూడా మనకి 1813లో స్టార్ట్ అయింది. 1813లో. ఓకే. సో, మనకి రిప్రజెంటేషన్ గావాలి. లేపోతే టాక్సులు కట్టము. నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అని ఒక నినాదం తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే లైక్ కొంచెం కాన్స్టిట్యూషనల్‌గా ప్రొటెస్ట్ చేస్తామని చెప్పడం గాని ఇలా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఓకే. ఇంక వీళ్ళు గోల భరించలేక 1892లో ఈ సెకండ్ కౌన్సిల్స్ యాక్ట్, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892ని తీసుకొచ్చారు. ఓకే. అండ్ ఇక్కడ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే. ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఐ మెన్షన్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే లైక్ ఎగ్జాక్ట్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కూడా కాదు. లైక్ ఆ టైప్ ఆఫ్ లైక్ ఎగ్జాక్ట్ టర్మ్ లైక్ ఎగ్జాక్ట్ మన ఇప్పుడున్న ఎలక్షన్స్ అయితే ఇంకా రాలా అప్పటికి. సో, నార్మల్లీ ఒక ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే టైప్ ఆఫ్ నామినేషన్ అనుకోవచ్చు. దేనికి ఇందాక నాన్ అఫీషియల్ సీట్స్ అని చెప్పా కదా! 1861లో ఆ సీట్స్ కోసం ఇండైరెక్ట్ ఎలక్షన్. ఓకే. నాన్ అఫీషియల్ సీట్స్‌కి. ఎందుకు ఇంతకుముందేంటి వైస్‌రాయ్ నామినేట్ చేసేవాడు. సో, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. సో, అందుకు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ తీసుకొస్తే ఒక ప ఒక ప్రాసెస్‌లో ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్‌ని ఫిల్ చేస్తామని చెప్పేసి అనుకోని లైక్ దే డిడ్ థిస్ 1892లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లో లైక్ ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేదొచ్చింది. రైట్. ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ముగ్గురు నాన్ అఫీషియల్స్ నుంచి కౌంట్ పెంచారు. ఇది మనకి నార్మల్‌గా యాస్ ఐ టోల్డ్ యూ 1861లో ఏమైంది? ఈ బెంగాల్ గాని, లేపోతే నార్త్ వెస్ట్ ప్రావిన్స్ గాని, పంజాబ్ గాని, మద్రాస్ ఇవన్నిట్లో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇవన్నీ ఫార్మ్ చేశారు గదా! వీటిలో గూడా ఇండియన్ రిప్రజెంటేషన్ పెరిగింది. అట్ ద సేమ్ టైమ్ సెంట్రల్ కౌన్సిల్‌లో గూడా ఇండియన్ రిప్రజెంటేషన్ అనేది పెరిగింది. రైట్. అండ్ నెక్స్ట్ కౌన్సిల్ సైజ్ కూడా పెంచారు. నార్మల్‌గా మనకెలా అంటే ఇంత లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 15 అనుకోండి. లైక్ కొంచెం ఈ నార్మల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సైజ్ కొంచెం పెంచడం గాని అలాగ పెంచారు. బట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సైజ్ పెంచినా గూడా మెజారిటీ మాత్రం సేమ్ ఉంచారు. ఓకే. ఎందుకంటే స్టిల్ దే ఆర్ నాన్ అఫీషియల్స్. ఓటింగ్ రైట్ ఇంకా రాలా. సో, మెజారిటీ పెరగదు గదా! ఎంతమంది ఉంచినా గూడా. జస్ట్ దే ఆర్ నాన్ అఫీషియల్స్ అంతే. వాళ్ళకి ఓటింగ్ రైట్స్ లేవు. సో, మెజారిటీ సేమే. ఓకే. బట్ కౌన్సిల్ సైజ్ అనేది పెంచారు. ఓకే. ఓకే. లైక్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఈ కౌన్సిల్‌లో మెంబర్స్‌కి గూడా కొంచెం ఎక్కువ పవర్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ గురించి డిస్కస్ చేయడానికి పవర్ గాని, లేపోతే క్వెషన్స్ ఏమన్నా ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాలంటే పవర్స్ కానీ, బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ది పవర్స్ అంతా లైక్ బ్రిటిషర్స్ లైక్ మెజారిటీ లైక్ అఫీషియల్ పీపుల్‌కే ఉండేది. బట్ 15 నార్మల్ మెంబర్స్ కదా! ఏది అర్థం కాలా. అఫీషియల్ పవర్స్ 15 మెంబర్స్‌కే ఉండేదా? 15 మెంబర్సేనా? యాహ్! ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కి 15 మెంబర్స్‌కి ఉండేది. ఓకే. అయితే అప్పటికి లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉన్నా కూడా అంత పవర్‌ఫుల్ కాదు. జస్ట్ దే కెన్ డిస్కస్ ఆన్ బడ్జెట్ మహా అయితే. కొన్ని క్వెషన్స్ అడగగలరు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈస్ రెస్పాన్సిబుల్. బట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్. దే ఆర్ పవర్‌ఫుల్ ఇంకా. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఇందాక చెప్పా గదా! ఇండైరెక్ట్ ఎలక్షన్స్ నామినేషన్ అని. ఈ ప్రొసీజర్ ఎలా జరుగుద్దంటే అప్పట్లో ఉన్న యూనివర్సిటీస్ ఓకే. వాళ్ళ బోర్డ్స్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ బోర్డ్స్, నెక్స్ట్ మున్సిపాలిటీస్, జమీందారులు, ట్రేడ్ బాడీస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీళ్ళంతా, వీళ్ళంతా లోకల్ వాళ్ళు గదా! యూనివర్సిటీస్ కానీ, లేపోతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, ట్రేడ్ వాళ్ళు గానీ, లేపోతే మున్సిపాలిటీస్ ఈళ్ళంతా లోకల్ వాళ్ళు గదా! వీళ్ళు ప్రావిన్షియల్ కౌన్సిల్‌లో నాన్ అఫీషియల్ మెంబర్స్‌కి లైక్ రికమెండ్ జేస్తారు వీళ్ళంతా గలిసి. ఓకే. అండ్ ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ అంతా గలిసి సెంట్రల్ లెవెల్‌లో మనకి ఈ లైక్ ఐ మీన్ సెంట్రల్ లెవెల్‌లో మనకి నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు గదా! వాళ్ళని రికమెండ్ జేస్తారు.
అర్థమైందా? సో, ఈ విధంగా మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనే ఓకే కాన్సెప్ట్ అక్క వచ్చింది. చెప్పండి. యాహ్! ఈ విధంగా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సేమ్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమంతా లైక్ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మన జనాలు. లైక్ యూనివర్సిటీస్ వీళ్ళ ప్లేస్‌లో మనమంతా ఉంటాం. మనమంతా మన ఎమ్మెల్యేస్‌ని ఎన్నుకుంటే వీళ్ళు రాజ్యసభలో ఎంపీస్‌ని ఎన్నుకుంటారు. రైట్. సో, ఆ విధంగా తీసుకోవచ్చు దీన్ని. సో, ఇంతటితో 1892 ఎండ్ అయింది. బట్ స్టిల్ 1892 యాక్ట్స్ తీసుకొని రావడం వల్ల ఇంకా మనకి సాటిస్ఫై అయితే అవ్వలేదు. బికాజ్ మనకి ఇంకా నాన్ అఫీషియలే. ఓటింగ్ రైట్స్ లేవు. ఆల్సో రిప్రజెంటేషన్ పెంచినా గూడా మనకి దానివల్ల యూజ్ రావట్లేదు. స్టిల్ వి ఆర్ ఫైటింగ్. అప్పుడు అండ్ ఇంకొకటేంటంటే ఇదే టైంలో ముస్లిం రిప్రజెంటేషన్ తగ్గిపోయింది. లైక్ వాళ్ళకి రిప్రజెంటేషన్ కావాలని జెప్పి. అండ్ వాళ్ళకి అండ్ ఇంకోటేంటంటే దేర్ ఈస్ లైక్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ లైక్ ముస్లిమ్స్‌కి లైక్ మైనారిటీస్ కదా! వాళ్ళకి ఆ టైంలో లైక్ వెరీ పూర్ అండ్ లైక్ ప్రాపర్ రిప్రజెంటేషన్ లేక సొసైటీలో ప్రాపర్ రిప్రజెంటేషన్ లేక మనీ లేక ఉండేసరికి వాళ్ళకి సెపరేట్ రిప్రజెంటేషన్ కావాలని జెప్పి దే స్టార్టెడ్. అప్పుడు 1909లో మోర్లే మింటో రిఫార్మ్స్ జరిగాయి. మోర్లే మింటో ఇద్దరు 2 డిఫరెంట్ పీపుల్ లైక్ కాంగ్రెస్ మోర్లేని కలిస్తే లార్డ్ మింటోని ముస్లిం లీగ్ వాళ్ళు కలుస్తారు. సో, వీళ్ళిద్దరు కలిసి అల్టిమేట్‌గా ఇద్దరు సాటిస్ఫై అయ్యేటట్టు మోర్లే మింటో రిఫార్మ్స్‌ని తీసుకొచ్చారు 1909. అండ్ 1909ని లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 అని గూడా అంటారు. ఫర్ ది ఫస్ట్ టైమ్ కమ్యూనల్ ఎలక్టోరేట్స్, సెపరేట్ ఎలక్టోరేట్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది. లైక్ ఎలక్షన్స్ అనేది లైక్ ఐ మీన్ ఇక్కడ స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది 16 నుంచి 60కి పెరిగింది సైజు. అండ్ మెల్లగా మనం చూడొచ్చు. ఇప్పుడు పార్లమెంట్ సైజ్ ఎంతుందో లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే లైక్ ఎంత సైజ్ ఉందో మనం చూడొచ్చు ఓవరాల్‌గా పార్లమెంట్ సైజ్ కదా! అండ్ ఓకే. ఇంకోటి యాహ్! అవునవును. యాహ్! సో చెప్పండి. యాహ్! ఫైన్. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌లో ఎలక్షన్స్‌కి ఇండియన్స్‌ని అలౌ చేశారు పార్టిసిపేట్ చేయొచ్చని. వాళ్ళ కమ్యూనిటీ పరంగా అట్ ద సేమ్ టైమ్ ముస్లిమ్స్‌కి సెపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వటం కానీ ఈ కాన్సెప్ట్ వచ్చింది ఇక్కడే. ఓకే. అయితే యాస్ ఐ టోల్డ్ యూ ఈ సెంట్రల్ లెవెల్ లైక్ ఐ మీన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సైజ్ పెంచారన్నాను గదా! సెంట్రల్ లెవెల్‌లో లెజిస్లేటివ్ కౌన్సిల్‌కొచ్చేసరికి ఏంటంటే అఫీషియల్ మెజారిటీ ఇచ్చేసారు ఇండియన్స్‌కి కూడా. బట్ స్టిల్ ప్రావిన్స్ దాంట్లో నాన్ అఫీషియల్ మెజారిటీ. వీళ్ళకి ఓటింగ్ రైట్స్ లేవు ప్రావిన్స్‌లో. బట్ సెంట్రల్ లెవెల్‌లో మాత్రం ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. ఓకే. అండ్ దెన్ ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాను కదా ఇప్పటిదాకా. ఈ నేమ్‌ని కూడా మార్చేసి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పారు. సో, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కాస్త ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కింద మారింది నేమ్ అనేది. ఓకే. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈ యాస్ ఐ టోల్డ్ యూ కమ్యూనల్ రిప్రజెంటేషన్ లైక్ ముస్లిమ్స్ వాళ్ళ రిప్రజెంటేషన్ లేదని చెప్పి వాళ్ళు అనేసరికి కమ్యూనల్ రిప్రజెంటేషన్ జరిగింది ముస్లిమ్స్‌కి. రైట్? అండ్ దెన్ ఈ యూనివర్సిటీస్ కానీ లేతే ఐ మీన్ లైక్ నార్మల్‌గా మనకి కార్పొరేషన్స్ ఉంటాయి గదా! వాళ్ళకి గూడా లైక్ సెపరేట్ రిప్రజెంటేషన్ ఈ ముస్లిమ్స్‌లోనే. లైక్ ప్రతి చోట ముస్లింకి లైక్ నాట్ ఓన్లీ ఇన్ ద కౌన్సిల్స్ బట్ ప్రతి చోట ముస్లిమ్స్‌కి సెపరేట్ లైక్ రిప్రజెంటేషన్ అన్నట్టు. సెపరేట్ ఎలక్టోరేట్ అంటే వాళ్ళు 2 టైమ్స్ ఓటేస్తారన్నట్టు. ముస్లిమ్స్ నార్మల్ జనరల్ ఓటింగ్ ఒకటి, నార్మల్‌గా వాళ్ళకంటూ కమ్యూనల్ ఓటింగ్ ఒకటి. 2 ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ లెజిస్లేటివ్ మెంబర్స్‌లో ఇండియన్స్ ఉంటారు గదా! వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ పవర్స్ ఇచ్చారు. ఏంటంటే బడ్జెట్‌ని ఇంకా ఎక్కువ క్వెషన్స్ చేయడం గాని, దాని తర్వాత రిజల్యూషన్స్ పాస్ చేయడం. బడ్జెట్‌కి సంబంధించి ఏమైనా రిజల్యూషన్స్ ఉంటే వాళ్ళు పాస్ చేయొచ్చు. ఆఫ్‌కోర్స్ వీటో పవర్ అంతా ఎవరి దగ్గర ఉందో తెలిసిందే. లైక్ ఐ మీన్ గవర్నర్ జనరల్ అనే అతను లైక్ హి కెన్ వీటో ఇట్. హి కెన్ స్టాప్ ఇట్. అది అతని ఇష్టం. బట్ దే గాట్ దిస్ పవర్. నార్మల్‌గా లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళకి రిజల్యూషన్స్ పాస్ చేసే పవర్ అనేది వచ్చింది. అండ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇప్పటిదాకా ఏంటంటే అందరూ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇండియన్స్‌ని తీసుకున్నారు. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో అంటే ఏంటి? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇతని కౌన్సిల్‌లో ఫర్ ది ఫస్ట్ టైమ్ ఒక ఇండియన్‌ని తీసుకొచ్చారు. సత్యేంద్రనాథ్ సిన్హా. సత్యేంద్ర ప్రసాద్. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సో, మెంబర్‌గా ఇతన్ని ఫస్ట్ టైమ్ ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో తీసుకొచ్చారు. రైట్. ఇది గుర్తుంచుకోవాలి. అంటే ఫస్ట్ టైమ్ కాబట్టి 1909లో. ఓకే. ఓకే. తర్వాత యాస్ ఐ టోల్డ్ యూ లెజిస్లేటివ్ కౌన్సిల్ పవర్ గూడా పెరిగింది. బట్ స్టిల్
మొత్తం పవర్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్ చేతిలోనే ఉంటది. అండ్ వీళ్ళు పాస్ చేసే లైక్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పాస్ చేసే రిజల్యూషన్స్ కూడా ఈ వైస్‌రాయ్ వీటో చేసి లైక్ హి కెన్ స్టాప్ ఇట్. సో, ఇంతటితో మనకి 1909 రిఫార్మ్స్ జరిగాయి. ఓ రకంగా ఫస్ట్‌లో ఇనీషియల్‌గా కొంచెం సాటిస్ఫై చేశారు. ఒక రకంగా, ఒక విధంగా. నాట్ కంప్లీట్‌లీ థో. ఒక రకంగా సాటిస్ఫై చేశారు. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇంకోటి చూస్తే 1907లో సూరత్ స్ప్లిట్ జరిగింది. సూరత్ స్ప్లిట్ అంటారు. ఎందుకు? స్వదేశీ మూవ్‌మెంట్ టైమ్‌లో ఎక్స్‌ట్రీమిస్ట్స్ లైక్ లాలా లజపత్ రాయ్ వీళ్ళంతా ఇండియా మొత్తాన్ని స్ప్రెడ్ చేద్దాం. దిస్ ద రైట్ టైమ్ అంటే మోడరేట్స్ ఏంటంటే స్టిల్ ఇండియన్స్ అంతా మాస్ మూవ్‌మెంట్‌కి రెడీగా లేరు. వి నీడ్ టు ఎడ్యుకేట్ దెమ్ ఫస్ట్‌లీ అని లైక్ వీళ్ళ మధ్యలో గొడవ జరిగింది. సో, దే థాట్ ఓకే లెట్ అస్ స్ప్లిట్ అని. ఎందుకు? ఆహ్, ఎక్స్‌ట్రీమిస్ట్ నుంచి ఒక లీడర్ ఐ థింక్ బాల్ గంగాధర్ తిలక్‌ని ప్రెసిడెంట్ కింద ఐఎన్‌సీ ప్రెసిడెంట్ కింద చేద్దాం అనుకున్నారు. బట్ ఆ టైంలో దాదాబాయి నౌరోజీని ఐ థింక్ ప్రెసిడెంట్‌గా చేద్దాం అనుకున్నారు. ఏదో ఒక సెషన్‌కి పార్లమెంట్ సెషన్ ఐ మీన్ లైక్ ఇండియన్ కాంగ్రెస్ సెషన్‌కి. సో, వీళ్ళు లైక్ ఇండియన్ కాంగ్రెస్ వాళ్ళు మోడరేట్స్ అంతా నాగ్‌పూర్‌లో సెషన్ పెడదామని ఫిక్స్ అయ్యారు. నాగ్‌పూర్‌లో ఎందుకంటే ఒకవేళ నాగ్‌పూర్‌లో సెషన్ పెడితే ఏ ప్లేస్‌లో పెడితే ఆ ప్లేస్‌కి సంబంధించిన అతను ప్రెసిడెంట్ అవ్వకూడదు. కాబట్టి బాలగంగాధర్ తిలక్ కుడ్ నాట్ బి ప్రెసిడెంట్ నాగ్‌పూర్‌లో సెషన్ పెడితే. సో, ఇద్దరితో ఏంటంటే ఐడియాలజికల్ డిఫరెన్స్ వచ్చి ఇద్దరు విడిపోయారు. విడిపోయాక ఈ మోడరేట్స్‌ని సాటిస్ఫై చేయడానికి 1909 రిఫార్మ్స్. సో, ఓ రకంగా ఇనీషియల్‌గా సాటిస్ఫై అయ్యారు బికాజ్ కౌన్సిల్‌లోకి ఎంటర్ అవ్వచ్చు ఈ మోడరేట్స్. సో, ఈ మోడరేట్స్ ప్లాన్ ఏంటంటే కౌన్సిల్‌లోకి ఎంటర్ అయ్యాక బిల్స్ పాస్ అవ్వకుండా లేకపోతే ఎక్కువ మనం క్వెషన్స్ చేస్తూ ఆ విధంగా వాళ్ళని ప్రొటెస్ట్ చేద్దాం అని చెప్పి వీళ్ళ ప్లాన్ అయితే అది అవ్వదని చెప్పి లైక్ దే థాట్ ఇండియా వైడ్ మాస్ మూవ్‌మెంట్ చేయాలని చెప్పి ఎక్స్‌ట్రీమిస్ట్స్. సో, 1907లో స్ప్లిట్ అయింది. 1909 రిఫార్మ్స్ వల్ల కొంచెం వీళ్ళు సాటిస్ఫై అయ్యారు. బట్ అట్ ద సేమ్ టైమ్ స్టిల్ ఇట్ డిడ్ నాట్ వర్క్ వెరీ మచ్ టు దెమ్. అట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌ట్రీమిస్ట్‌ని గూడా మెల్లగా సప్రెస్ చేశారు. బికాజ్ ఒక ప్రొటెక్షన్ అనేది లేదు కదా! ఒకప్పుడు ఏంటంటే మోడరేట్స్ ఉండడం వల్ల ఎక్స్‌ట్రీమిస్ట్‌కి కొంచెం సపోర్ట్ ఉండేది. బికాజ్ దే యూజ్డ్ టు కాంటాక్ట్ విత్ బ్రిటిషర్స్. బట్ ఇప్పుడు వీళ్ళు సాటిస్ఫై కాలేదు. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ గెట్టింగ్ సప్రెస్డ్. సో, లైక్ ఓ విధంగా ఇద్దరు లాస్‌లో వచ్చారు 1909 రిఫార్మ్స్ వల్ల. సో, ఇంతటితో మనకి 1909 రిఫార్మ్స్ జరిగాయి. అండ్ ఇక్కడితో ఇట్ డిడ్ నాట్ ఎండ్. స్టిల్ వి కంటిన్యూడ్ అండ్ ఆల్. దాని తర్వాత 1915లో గాంధీ వస్తారు. రైట్. సో, 1915లో గాంధీ వస్తారు. తర్వాత 1917లో మూవ్‌మెంట్ అండ్ నెక్స్ట్ ఖిలాఫత్ మూవ్‌మెంట్ ఇవన్నీ జరుగుతాయి. దాని తర్వాత 1919లో కొత్త యాక్ట్ ఇంకోటొచ్చింది. అండ్ దట్ ఈస్ కాల్డ్ యాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. దీన్నే మాంటేగు క్లెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్ అని గూడా అంటారు. మాంటేగు క్లెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్. ఓకే. అండ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇక్కడ డయార్కీని తీసుకొచ్చారు. డయార్కీ ఎక్కడ? ప్రావిన్స్ లెవెల్‌లో. సెంట్రల్ లెవెల్‌లో నార్మలే. బట్ ప్రావిన్స్ లెవెల్‌లో డయార్కీ. సో, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అండ్ ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది. ఓకే. అండ్ స్టిల్ సెంట్రల్ గవర్నమెంట్‌లో ఏంటంటే నార్మల్‌గానే ఇంతకు ముందులానే ఉంది. బట్ ప్రావిన్స్‌లో ఏంటంటే రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అండ్ ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్స్. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్‌వి. లైక్ ఎక్కువ రెవెన్యూ వచ్చేది. ఆల్సో లా అండ్ ఆర్డర్ అండ్ దెన్ ఫైనాన్స్ సంబంధించి గాని ఇవన్నీ. బట్ ట్రాన్స్‌ఫర్‌లో ఏంటంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి. లైక్ ఇరిగేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, లోకల్ గవర్నమెంట్ ఇవన్నీ గూడా ఏంటంటే మనకి ట్రాన్స్‌ఫర్ సబ్జెక్ట్స్ కిందొచ్చాయి డయార్కీలో. ఓకే. అండ్ ఇదంతా కూడా ఏంటంటే రిజర్వ్ సబ్జెక్ట్స్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కింద ఉండేది. లైక్ ఐ మీన్ దే ఆర్ పవర్‌ఫుల్ ఫర్ థట్. అండ్ ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్స్ అంతా కూడా లోకల్ మినిస్టర్స్ ఉంటారు కదా! లైక్ లెజిస్లేటివ్ మినిస్టర్స్ ఉంటారు కదా! వాళ్ళ చేతిలో ఉండేది. అండ్ ఇప్పుడేంటంటే లెజిస్లేటివ్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎగ్జిక్యూటివ్. బట్ ఎగ్జిక్యూటివ్ ఈస్ నెవర్ రెస్పాన్సిబుల్ టు ఎనీవన్. స్టిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కి ఎక్కువ పవర్స్ ఉండేది. ఓకే. సో, యాస్ ఐ టోల్డ్ యూ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ థాన్ ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్స్ ఇన్ టర్మ్ ఆఫ్ పవర్స్ అండ్ ఆల్. In the same way, executive is powerful, is greater than legislative members. సో, అందుకే యూ కెన్ లైక్ ఈ విధంగా లింక్ చేసుకోవచ్చు. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్‌కి హెడ్ ఎవరు? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ట్రాన్స్‌ఫర్డ్‌కి లెజిస్లేటివ్ కౌన్సిల్. సో, ఇప్పుడు ఈ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి గదా! వీటిని గవర్నర్ ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చెక్ జేసుకుంటారు. అండ్ ట్రాన్స్‌ఫర్ సబ్జెక్ట్స్‌ని త్రూ గవర్నర్ ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళు అంటే ఇక్కడ మినిస్టర్స్ ఉంటారు గదా! వాళ్ళు రెస్పాన్సిబుల్ అనమాట. లైక్ ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, హెల్త్, లోకల్ గవర్నమెంట్ కానీ, అగ్రికల్చర్ లైక్ ఇలాంటివి. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అంటే ఫైనాన్స్ లైక్ డిఫెన్స్ కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇలాంటివి. ఓకే. అండ్ ఫర్ ది ఫస్ట్ టైమ్
1919లోనే బైకామెరలిజం తీసుకొచ్చారు. బైకామెరలిజం డయార్కీ 2 వేరు. డయార్కీ అంటే సబ్జెక్ట్స్ గురించి మాట్లాడితే, బైకామెరలిజం అంటే 2 హౌసెస్. అండ్ మనకిప్పుడు లోక్‌సభ, రాజ్యసభ ఇక్కడ మొదలైంది. 2 హౌసెస్ రైట్. ఒక ఫస్ట్ హౌస్ వచ్చేసి లోయర్ హౌస్ అంటారు. దాన్నే లైక్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని గూడా అంటారు. సెకండ్ హౌస్ వచ్చేసి ఏంటంటే అప్పర్ హౌస్ అండ్ దాన్ని ఐ థింక్ హౌస్ ఆఫ్ కామన్ కాదు. దీన్ని హౌస్ హౌస్ ఆఫ్ ఆఫ్ కామన్స్ పీపుల్ అంటారు. అంటారా? హౌస్ ఆఫ్ పీపులా? లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏంటి? హౌస్ ఆఫ్ కామన్స్ అది? ఇది పార్లమెంట్‌లోనా? లైక్ ఇక్కడ పేరు ఇంకోటుంటది. జస్ట్ సెకండ్ చూసుకుంటా. కౌన్సిల్ ఆఫ్ స్టేట్. ఓకే. ఓకే. యాహ్! 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 రాజ్యసభనా? ఇది కౌన్సిల్ ఆఫ్ స్టేట్. అప్పర్ హౌస్‌ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటారు. విచ్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు హౌస్ ఆఫ్ ఓకే. స్టేట్స్ అంటారు కదా! రాజ్యసభ. అవునా? హౌస్ ఓకే. ఆఫ్ పీపుల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇది లోయర్ హౌస్. సో, ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీకొచ్చేసరికి 3 ఇయర్స్ టెన్యూర్ అప్పట్లో 140 మెంబర్స్. అప్పర్ హౌస్‌కొచ్చేసరికి ఏంటంటే మనకి 60 మెంబర్స్ ఉంటారు. 5 ఇయర్స్ టెన్యూర్ ఇది. ఇప్పుడు రాజ్యసభ 6 ఇయర్స్ అది వేరే విషయం. అండ్ దెన్ వైస్‌రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఔట్ ఆఫ్ 6 మెంబర్స్ 3 ఆర్ ఇండియన్స్. 3 ఔట్ ఆఫ్ 6. సో, 50% ఇండియన్స్ ఉన్నారు వైస్‌రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో. ఓకే. అండ్ దెన్ దాని తర్వాత ఏంటంటే లైక్ ఒక లండన్‌లో ఇండియా తరపున ఒక హై కమిషనర్‌ని కూడా అపాయింట్ చేశారు. లైక్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాస్ ఎంబసీ. ఇండియన్ ఎంబసీ ఇన్ లండన్‌కి అనుకోవచ్చు. హై కమిషనర్ అంటే ఈళ్ళే గదా! సో, లండన్‌లో హై కమిషనర్ అపాయింట్ చేశారు. ఇది 1919లో. బట్ స్టిల్ ఆర్మీలో కమాండర్ ఇన్ చీఫ్ పొజిషన్ మాత్రం ఇండియన్ ఎప్పుడూ అవ్వడు. లైక్ ఎందుకంటే యాస్ ఐ టోల్డ్ యూ 1793లో కమాండర్ ఇన్ చీఫ్ కూడా పార్ట్ ఆఫ్ కౌన్సిల్ కదా! లార్డ్ కార్న్వాలిస్ అడుగుతాడు. సో, ఇప్పుడు 3 మెంబర్స్ ఔట్ ఆఫ్ 6 మెంబర్స్ ఈ కౌన్సిల్‌లో ఉన్నా కూడా కమాండర్ ఇన్ చీఫ్ మాత్రం ఎప్పటికీ ఇండియన్ అయితే కాదు. హి ఈస్ ఆల్వేస్ బ్రిటిషర్. సో, మిగిలిన 3 మెంబర్స్ హూఎవర్ ఇట్ కుడ్ బి. సో, వాళ్ళు దే ఆర్ పార్ట్ ఆఫ్ వైస్‌రాయ్ కౌన్సిల్. మనకి ఫస్ట్ వైస్‌రాయ్ కౌన్సిల్ ఎవరు? సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. తర్వాత ముగ్గురయ్యారు. 1919కొచ్చేసరికి. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రావిన్షియల్ గవర్నమెంట్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్‌ని తీసుకొని రావటం గాని, ఇక్కడే స్టార్ట్ అయింది. 1919లోనే ప్రావిన్షియల్ గవర్నమెంట్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆల్సో ఇంకోటేంటంటే ఇందాక ట్రాన్స్‌ఫర్డ్ రిజర్వ్ సబ్జెక్ట్స్ అని చెప్పా గదా! మనకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నాడు గదా! సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే అతను రిజర్వ్డ్ సబ్జెక్ట్స్‌లో ఏళ్ళు పెట్టొచ్చు. లైక్ ఇంటర్ఫియర్ అవ్వచ్చు కానీ ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ ప్రావిన్షియల్ ఇన్ నేచర్ వీటిలో మాత్రం అసలు ఇన్వాల్వ్ గాడు. ఓన్లీ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్‌లో ఇన్వాల్వ్ అవుతాడు. ఓకే. అండ్ దెన్ ఇందాక 1909లో ముస్లింకి కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఉండేది. వాటిని 6కి దాని తర్వాత యూరోపియన్స్ లైక్ అక్కడ మళ్ళీ ఆంగ్లో ఇండియన్స్‌కి దాని తర్వాత కొంతమంది వుమెన్‌కి లైక్ ఇండో క్రిస్టియన్స్ వీళ్ళందరికి గూడా ఎక్స్‌టెండ్ చేశారు. లైక్ అందరికి గూడా కమ్యూనల్ రిప్రజెంటేషన్ వచ్చింది. అండ్ వుమెన్‌కి గూడా లైక్ నాట్ ఆల్ వుమెన్ అంటే ఇది మనకి పీవైక్యూ గూడా ఉంది. ఆల్ వుమెన్ అని అంటారు గానీ ఆల్ వుమెన్ కాదు. కొంతమంది వుమెన్‌కి కూడా రైట్ టు వోట్ వచ్చింది. అండ్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే రైట్ టు వోట్ లైక్ మనకి వుమెన్‌కి వచ్చింది. బట్ ఆ టైమ్‌లో కూడా స్టిల్ దేర్ ఆర్ మెనీ అదర్ లైక్ యూఎస్ఏ గాని వీళ్ళెవ్వరికీ స్టిల్ రైట్ టు వోట్ టు ద వుమెన్ లేదు. దే ఫాట్ ఫర్ ఇట్. వి డిడ్ నాట్ ఫైట్ సెపరేట్‌లీ ఫర్ రైట్ టు వోట్ వచ్చేసింది. యాహ్! సో, ఈ 6 లైక్ వేరే రిలిజియన్స్ కూడా కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఎక్స్‌టెండ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ వుమెన్‌కి కూడా వి గాట్ దిస్ లైక్ రైట్ టు వోట్. నాట్ ఆల్ వుమెన్ అగైన్ ఐయామ్ సేయింగ్ కొంతమందికి. ఎందుకంటే ఇన్‌ఫాక్ట్ వన్ లాజిక్ ఈస్ 1951 ముందు కూడా లైక్ వెనెవర్ వి సీ ఎలక్షన్స్ హార్డ్‌లీ 10% పీపుల్ వీళ్ళకి మాత్రమే ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. సో, ఆల్ వుమెన్ అనేది డెఫినిట్‌గా అది రాంగ్ అవుద్ది. అది గుర్తుంచుకోవాలి. రైట్ టు వోట్ అనే కాన్స్టిట్యూషనల్ రైట్ కదా ఇప్పుడు? యాహ్! కాన్స్టిట్యూషనల్ రైట్. ఓకే. ఓకే. యాహ్! ఫండమెంటల్ రైట్ కాదు. కాన్స్టిట్యూషనల్ రైట్ లైక్ ఆర్టికల్ 324 కిందకొస్తది. యూనివర్సల్ సఫ్రేజ్, ఓకే. యూనివర్సల్ ఫ్రాంచైజ్. ఓకే. ఓకే. యాహ్! సో, ఇప్పుడేంటంటే ఒక కొత్త పవర్ లైక్ నార్మల్లీ ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ గూడా ఒక లా తీసుకొని రావడానికి ఇట్ కెన్ డూ లైక్ ఒక లెజిస్లేషన్‌ని ఇనిషియేట్ చేయొచ్చు. గవర్నర్ అసెంట్ కావాలి పక్కాగా కానీ గవర్నర్ అసెంట్ అనేది కావాలి. లైక్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గూడా లెజిస్లేషన్ తీసుకొని రావచ్చు. బట్ ఆఫ్‌కోర్స్ వీటో తెలిసిందేగా గవర్నర్ జనరల్ చేతిలోనే ఉంటది. గవర్నర్ జనరల్ అంటే ఎవరు? వైస్‌రాయ్.
ఓకే. సో, గవర్నర్ లైక్ నార్మల్ ప్రావిన్షియల్‌లో ఏంటంటే గవర్నర్ చేతిలో ఉంటది ఎసెంట్. సెంట్రల్ లెవెల్‌లో గవర్నర్ జనరల్ చేతిలో. లైక్ వాళ్ళకి ఎసెంట్స్ ఉంటాయి. బట్ స్టిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొత్త పవర్ ఏంటంటే లా తీసుకొని రావచ్చు వాళ్ళు. సో, ఇది మనకి 1919 వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాక్ట్స్. సో, ఇంతటితో 1919 అయిపోయింది. తర్వాత వీనో ఏమైంది? ఒక కాన్స్టిట్యూషన్ లైక్ ఏమన్నారంటే ఒక 10 ఇయర్స్ తర్వాత యాక్చువల్లీ ఐ థింక్ 10 అనుకుంటా. 10 12 సంథింగ్ లైక్ మళ్ళీ ఒక కొత్త కమిటీ తీసుకొస్తాము. లైక్ కాన్స్టిట్యూషన్ ఎలా వర్క్ అవుతుందో లేదో లైక్ దాన్ని బట్టి చూస్తామని చెప్పేసి సైమన్ కమిషన్ అని తీసుకొచ్చారు 1928కి. సైమన్ కమిషన్ పేరు వినే ఉంటారు. సో, ఇందులో ఉన్న 7 మెంబర్స్ కూడా విన్నాను. ఒక్కళ్ళు కూడా ఇండియన్ కాదు. మొత్తం అందరూ బయటోళ్ళే. ఆల్సో మనకి 1919 నుంచి గనుక చూసుకుంటే 1928 వరకు చాలా జరిగాయి ఈవెంట్స్ కదా! లైక్ 1915లో ఐ థింక్ 19 లైక్ జలియన్వాలా బాగ్ కూడా 1919 కదా! 17 19 19 కదా! యాహ్! అదే దాని తర్వాత లైక్ కంప్లీట్ అపోజిషన్ వచ్చింది. బ్రిటిష్ గవర్నమెంట్ మీద. లైక్ మోస్ట్‌లీ యూనైట్ అయ్యాం. దాని తర్వాత ఖిలాఫత్ మూవ్‌మెంట్ కానీ ఇవన్నీ. రైట్ ఇవన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ చంపారన్ సత్యాగ్రహ అవన్నీ జరిగాయి. అట్ ద సేమ్ టైమ్ లైక్ యాస్ ఐ టోల్డ్ యూ 1919లో అనుకున్నారు. తర్వాత కాన్స్టిట్యూషన్ కమిటీ వచ్చిద్ది అండ్ దే విల్ చెక్ ఔట్ అని. సో, 1928లో లైక్ అనుకున్న టైం కన్నా కొంచెం ముందే సైమన్ కమిషన్‌ని తీసుకొచ్చారు. రైట్. అండ్ వీళ్ళంతా ఫారినర్సే. నో ఐ మీన్ లైక్ బ్రిటిషర్స్, నో ఇండియన్స్ ఎట్ ఆల్. అందుకు సైమన్ గో బ్యాక్ అని మనం ప్రొటెస్ట్ చేసాం. వి డిడ్ నాట్ లైక్ ఇట్. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషనాలిటీని బయట వాళ్ళొచ్చేది లైక్ స్టిల్ మనకి సోవెర్నిటీ అనే కాన్సెప్ట్ ఇంకా అప్పటికి ఎవాల్వ్ కాకపోయినా వి ఫెల్ట్ ద నీడ్ ఆఫ్ సోవెర్నిటీ. దాని తర్వాత లైక్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లు జరగడం గానీ, ఇవన్నీ జరిగాయి. ఇర్విన్ ప్యాక్ట్ జరగడం, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరగడం గానీ, అండ్ మధ్యలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కి కాంగ్రెస్ అటెండ్ కాలేదు. గాంధీ అటెండ్ కాలేదు. అండ్ దే ఫెల్ట్ ద నీడ్ ఆఫ్ కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ ఈస్ ఎ మెజారిటీ పార్టీ కదా! కౌన్సిల్‌లో కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. రైట్. సో, అలా కాదు అని చెప్పి మళ్ళీ చివరిలో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరిగాక రౌండ్ కాన్ఫరెన్స్ జరిగింది. అండ్ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 పాస్ అయింది. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత. అండ్ యాక్చువల్లీ 1935 యాక్ట్‌ని ఎవరు పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు. అప్పటికి లైక్ ఎందుకంటే కాంగ్రెస్ ఈస్ ఇన్ ద మూడ్ ఆఫ్ లైక్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇంక అప్పటి నుంచి. ఓకే. సో, యాస్ ఐ టోల్డ్ యూ సైమన్ కమిషన్ వచ్చాక అది దాని సర్వేలో చేసింది. చేసి ఏం చెప్పిందంటే ప్రావిన్స్‌లో 1919లో ప్రావిన్షియల్ గవర్నమెంట్ పెట్టారు కదా! అది కరెక్ట్ కాదో తీసేయండి అని చెప్పేసింది. ఒక్కసారి హాయ్ అంట ప్లీజ్. యాహ్! హాయ్. హాయ్. బాయ్. యాహ్! సో, మనకి సైమన్ కమిషన్ అనేది ఏం చెప్పిందంటే డయార్‌కి ప్రావిన్స్‌లో సెట్ కావట్లేదు. బట్ సెంట్రల్‌లో పెడదాం డయార్‌కి అని చెప్పేసి చెప్పింది. కాబట్టి ఏంటంటే ప్రావిన్షియల్ లెవెల్‌లో డయార్‌కిని తీసేసి సెంట్రల్ లెవెల్‌లో పెట్టారు. సేమ్ సెంట్రల్ లెవెల్‌లో రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్స్ వచ్చాయి. ఓకే. అట్ ద సేమ్ టైమ్ మనకి ఈ పవర్స్ లైక్ నార్మల్‌గా మనకి స్టేట్ సబ్జెక్ట్ దాని తర్వాత కంకరెంట్, యూనియన్ సబ్జెక్ట్స్ ఇవన్నీ వచ్చాయి గదా! లైక్ యూనియన్, కంకరెంట్, స్టేట్. దాని తర్వాత రెసిడ్యూరీ పవర్స్ అని. సో, ఇవన్నీ ఇక్కడ స్టార్ట్ అయింది. లైక్ సబ్జెక్ట్స్‌ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. ఫెడరల్ లిస్ట్ అని జెప్పేసి, దాని తర్వాత ప్రావిన్షియల్ లిస్ట్ అని జెప్పేసి, కంకరెంట్ లిస్ట్ అని జెప్పేసి. ఫెడరల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటది. ఆఫ్‌కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్‌లో డయార్కీ ఉంది. ఓకే. అండ్ దెన్ దాని తర్వాత ప్రావిన్షియల్‌లో వచ్చేసి ప్రావిన్స్ వాళ్ళే చూసుకుంటారు. కంకరెంట్ వి నో హౌ ఇట్ వర్క్స్. రైట్. అండ్ ఇంకోటేంటంటే ఈ 1935 యాక్ట్ ఆల్ ఇండియా ఫెడరేషన్‌కి లైక్ ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసింది. అండ్ ఆఫ్‌కోర్స్ మనం వి ఆర్ నాట్ ఫెడరేషన్ లైక్ యూఎస్ఏ. యూఎస్ఏ లాగా మనం ఫెడరేషన్ కాదు. బట్ 1935లో ఇది ఆల్ ఇండియా ఫెడరేషన్‌కి స్టార్ట్ చేసింది ఒక యాక్ట్. సో, ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్‌లో ఎవరెవరు ఉంటారంటే ప్రావిన్సెస్ ఉంటాయి. ఇవి మనకి మద్రాస్ కానీ లేకపోతే బాంబే గాని ప్రావిన్సెస్ ఉన్నాయి కదా! అవి. ఆల్సో ప్రిన్స్‌లీ స్టేట్స్ ఉంటారు కదా! రైట్ ప్రిన్స్‌లీ స్టేట్స్ లైక్ నిజాం కానీ, జమ్మూ కాశ్మీర్ గాని. సో, ఇవన్నీ లైక్ వీళ్ళు కూడా ఫెడరేషన్ కిందకొస్తారు. అయితే వన్ థింగ్ మనం ఎప్పుడు ఫెడరేషన్ కాదు. ఇది జస్ట్ అప్పట్లో అనుకున్నారు గానీ ఇట్ నెవర్ హ్యాపెండ్. లైక్ ఇండియా వాస్ నెవర్ ఎ ఫెడరేషన్.
బట్ ఒక యాక్ట్ అనేది క్రియేట్ చేశారు టు మేక్ ఇట్. బట్ ఎవ్వరూ రాలేదు ఫెడరేషన్ క్రియేట్ చేయడానికి. ఒకవేళ నిజంగా ఇలా అయ్యుంటే మనల్ని గూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు. లైక్ సేమ్ యూఎస్ఏని ఎలా అంటున్నారో. బట్ అది అలా కాదు. లైక్ వి ఆర్ నాట్ ఫెడరేషన్. వి వర్ నాట్ ఫెడరేషన్ ఎట్ ఆల్. ఓకే. అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ కూడా జాయిన్ అవ్వటం అనేది వాలంటరీ. లైక్ దే కెన్ రిమైన్ ఇండిపెండెంట్ అండ్ దట్స్ ద రీజన్ యూ కెన్ సీ ప్రిన్స్లీ స్టేట్స్‌ని ఎవరు లైక్ ఫోర్స్‌ఫుల్‌గా డెఫినెట్ జాయిన్ అవ్వాలని చెప్పలా. ఇట్స్ దేర్ ఒపీనియన్. ఇట్స్ దేర్ చాయిస్. లైక్ దే కెన్ జాయిన్ ఆర్ దే కెన్ రిమైన్ ఇండిపెండెంట్ అండ్ దట్స్ ద రీజన్ మనకి 1947 తర్వాత కూడా లైక్ కొన్ని లైక్ నిజాం కానీ, జమ్మూ కాశ్మీర్ గానీ వాళ్ళు జాయిన్ కాలా. ఇండియాలో జాయిన్ కాలా, పాకిస్తాన్‌లో జాయిన్ కాలా. ఇండిపెండెంట్‌గా ఉన్నారు. అండ్ మనకి ఆపరేషన్ బ్లూ స్టార్ పోలో ఆపరేషన్ పోలో సారీ ఆపరేషన్ పోలో గదా! నిజాంని కంప్లీట్ ఇండియాలో కలిపింది. హలో! ఆపరేషన్ పోలోని ఆ! యాహ్! ఆపరేషన్ పోలోలో లైక్ కలిపారు. సో, ఏంటంటే ఇక్కడ ప్రిన్స్లీ స్టేట్స్‌ని ఎవరు లైక్ కంప్లీట్ ఫోర్స్ చేయలేదు. ఇట్ వాస్ లైక్ ఇట్ వాస్ నెవర్ ఆబ్లిగేషన్. ఇట్ వాస్ ద సార్ట్ ఆఫ్ చాయిస్. ఫైన్. దాని తర్వాత యాస్ ఐ టోల్డ్ యూ ఫెడరల్, ప్రావిన్షియల్ అండ్ కాంకరెంట్ పవర్స్ అని చెప్పా కదా! రెసిడ్యూరీ పవర్స్ కూడా రెసిడ్యూరీ పవర్స్ అంతా వైస్‌రాయ్ చేతిలోకెళ్ళిపోయాయి. లైక్ వైస్‌రాయ్ చూసుకుంటారు రెసిడ్యుయరీ. అండ్ దెన్ యాస్ ఐ టోల్డ్ యూ సెంట్రల్ లెవెల్‌లో లైక్ ఫెడరల్ లెవెల్‌లో మనకి డయార్కీ వచ్చింది. అయితే అవి అంత ఎఫెక్టివ్‌గా అయితే ఎప్పుడు జరగలేదు. తర్వాత ఈ బైకామరలిజంని 1919లో ఏంటి బైకామరలిజం ఓన్లీ సెంట్రల్ లెవెల్‌లో ఉంది. అదే బైకామరలిజంని ప్రావిన్షియల్ లెవెల్‌లో కూడా తీసుకొచ్చారు. అండ్ 11 ప్రావిన్సెస్‌లో 6 ప్రావిన్సెస్‌లో బైకామరలిజం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎమ్మెల్సీ అండ్ ఎమ్మెల్యే 2 ఉంటాయి కదా! లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ. అది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. లైక్ స్టేట్ లెవెల్‌లో 1935లో. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీహార్‌కి, మద్రాస్‌కి యూ కెన్ సీ ద స్టేట్స్ బెంగాల్, బాంబే, మొత్తం 6 స్టేట్స్ కదా బీహార్. బైకామరల్ 6 అంటే ఇప్పుడు కూడా 6 ఉన్నాయనుకోండి. యాహ్! సో, బెంగాల్, మద్రాస్, బెంగాల్, ఏపీ, టీఎస్, తమిళనాడు ఉందా? బీహార్. తమిళనాడు లేదనుకుంటా. లేదా? నాట్ సో ష్యూర్. ఏమో గుర్తులేదు. యాహ్! బెంగాల్ అయితే ఉంది. బెంగాల్ అయితే ఉంది. యాహ్! బెంగాల్ అయితే ఉంది. బెంగాల్ టీఎస్ ఉంది, ఏపీ ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర ఉందా? ఏమో అండి. లెట్ ఒకసారి us చెక్. గూగుల్ చేయండి. గుర్తుకొస్తుంది. మొత్తం అయితే 6 ఉన్నాయి. యాహ్! దట్స్ ట్రూ. అండ్ సింపుల్ మెజారిటీతో పార్లమెంట్ తీసేయొచ్చు. ఈ చార్టర్స్ యాక్ట్ అయ్యాక కొద్దిసేపు బ్రేక్ తీసుకొని వి కెన్ అగైన్ కంటిన్యూ. లైక్ అప్పుడు ఏం చేద్దామంటే ఇంపార్టెంట్ యాక్ట్స్ ఉన్నాయి కదా! ఎడ్యుకేషన్ ఓకే. సంబంధించి లైక్ ఇవన్నీ. అవి చెక్ చేద్దాం. ఓకే. యాహ్! మహారాష్ట్ర ఉంది. బీహార్ ఉంది. ఆంధ్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఉంది. తెలంగాణ. అండ్ అప్పట్లో ప్రావిన్సెస్ ఏవేంటంటే యునైటెడ్ ప్రావిన్స్. యునైటెడ్ ప్రావిన్స్ అంటే ఏంటి? ఉత్తరప్రదేశే. సెంట్రల్ ప్రావిన్స్ ఏదంటే మనకి మధ్యప్రదేశ్ వస్తది. యునైటెడ్ ప్రావిన్స్ అంటే ఉత్తరప్రదేశ్ ఆ ఏరియా. మద్రాస్ ప్రావిన్స్ అంటే తెలంగాణ, ఆంధ్ర కూడా మద్రాస్ ప్రావిన్సే కదా అప్పట్లో. అంటే తెలంగాణ నిజాం అనుకోండి అది వేరే విషయం. లైక్ ఆంధ్ర అంతా మద్రాస్ ప్రావిన్స్ కదా! హలో! యామ్ ఐ ఆడిబుల్? యాహ్! సో, దాని తర్వాత బీహార్ అండ్ లైక్ బాంబే ప్రావిన్స్ అంటే మహారాష్ట్ర. ఇవన్నీ బెంగాల్. ఈ అన్నిటికి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేది ఉంది. ఓకే. సో, ఇంతటితో లైక్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కింద బైకామరలిజం. ప్రావిన్స్ లెవెల్‌లో కూడా బైకామరలిజం స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఇందాక 1919లో ఏంటి 6కి ఆంగ్లో ఇండియన్స్‌కి వీళ్ళకి కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఉంది గదా! అలాగే ఇప్పుడు డిప్రెస్డ్ క్లాసెస్‌కి మళ్ళీ లేబర్స్‌కి, వుమెన్‌కి వీళ్ళకి గూడా కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది జరిగింది. 1935లో. అండ్ నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ లైక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది 1858లో మనం మాట్లాడుకున్నాం గదా! లైక్
సెక్రటరీ ఆఫ్ స్టేట్‌తో పాటు 15 మెంబర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పా కదా! ఈ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని తీసేశారు. ఎప్పుడు 1935లో. ఆల్సో మనకి ఆర్‌బీఐకి సంబంధించి గాని, దాని తర్వాత కోర్ట్స్, ఫెడరల్ కోర్ట్ అని చెప్పేసి, లేదా నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లైక్ వీటన్నిటికి గూడా యాక్ట్స్ అనేవి తీసుకొచ్చారు. ఇంకా లైక్ కంప్లీట్ అవ్వలేదు. మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1934 అంటాం గదా! సో, అలాగా మనకి ఇవన్నీ తీసుకొచ్చారు. ఆర్‌బీఐ సంబంధించి ఇవన్నీ గూడా లైక్ ఎక్కువ ఇన్‌స్టిట్యూషన్స్ ఓరియెంటెడ్‌గా 1935లో జరిగింది మెయిన్‌గా. అండ్ దెన్ 1935 నుంచి 10% ఆఫ్ పీపుల్‌కి ఓటింగ్ రైట్స్ వచ్చాయి. లైక్ అప్పట్లో ఏంటంటే చాలా లిమిటెడ్‌గా ఉండేవాళ్ళు. బట్ 10% ఇప్పుడు 10% అండ్ ఆఫ్‌కోర్స్ 1951 ఆ టైంకి ఇట్స్ కంప్లీట్. లైక్ మొత్తం ఇండియాకి వచ్చింది. బట్ ఇక్కడ 1935లో ఏంటంటే 10%కి వచ్చింది. అయితే 1935ని ఎవరు పాజిటివ్‌గా రిసీవ్ చేసుకోలా. లైక్ నచ్చలేదు ఎవ్వరికీ. లైక్ కాంగ్రెస్ కానీ, లేకపోతే ముస్లిం లీగ్ గాని ఎవ్వరికీ నచ్చలేదు. బికాజ్ ఎక్కడ ఫస్ట్ ఫ్రీ ఇండిపెండెన్స్ లాంటి స్వరాజ్య లాంటిదేం లేదు. డొమినియన్ స్టేటస్ టైపే ఉన్నట్టు ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఒక స్లేవ్ కాన్స్టిట్యూషన్‌లా అనిపిచ్చింది. సో, ఎవరు పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు. అండ్ దాని తర్వాత రైట్ 1939లో మనకి వరల్డ్ వార్ జరిగింది. వరల్డ్ వార్ జరిగాక ఏమైంది? వరల్డ్ వార్ 2 మెల్లగా బ్రిటిష్ లూజింగ్ ఇట్స్ పవర్. మెల్లగా వేరే సూపర్ పవర్స్ పెరుగుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ లోపల ఇండియాలో ఇంటర్నల్‌గా రెసిస్టెన్స్ చాలా పెరిగిందింకా. రైట్. చాలా పెరుగుతుంది. అండ్ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇది గూడా లైక్ బర్మా లైక్ జపాన్‌తో కలిసి నార్త్ ఈస్ట్ ప్లేస్‌ని ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసింది. అండ్ ఇండియన్స్ కూడా లైక్ ప్రాపర్‌గా సపోర్ట్ కావాలి అని తెలుసుకున్నారు. లైక్ బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ సపోర్ట్ డెఫినిట్‌గా ఉండాలని తెలుసుకున్నారు. అండ్ బ్రిటిష్ వాళ్ళ మీద గూడా వేరే వీళ్ళ అలైస్ ఉంటారు గదా! యూఎస్ఏ గాని అండ్ వేరే ఓకే. కంట్రీస్. వీళ్ళు గూడా ఫోర్స్ చేశారు. ఇండియా సపోర్ట్ కావాలి, ఇండియా సపోర్ట్ తీసుకోవాలని జెప్పి. సో, అలాగా ఓకే. ముందేమన్నారు డొమినియన్ అన్నారు. దాని తర్వాత డొమినియన్ కాదంటే ఇండిపెండెంట్ అని చెప్పారు. 1942లో వచ్చింది క్రిప్స్ మిషన్ వచ్చింది. మనం అది వద్దని క్విట్ ఇండియా మూవ్‌మెంట్ చేసాం. చివరికి సారీ క్రిప్స్ కాదు. క్రిప్స్ మనకి 1946లో వచ్చింది. అండ్ అప్పుడు ఫైనల్‌గా ఓకే 1946లో విల్ బ్రింగ్ యూ దిస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దాని తర్వాత విల్ గివ్ యూ ది పవర్ కంప్లీట్‌లీ. లైక్ వార్ అయిపోయాక విల్ గివ్ యూ ది పవర్ అని చెప్పేసి ఇంకా అలాగా వాళ్ళు ఒక కమిటీ లైక్ అప్పట్లో ఏంటంటే ఎండ్‌కొచ్చేసరికి 1940స్‌లో బ్రిటిష్ గవర్నమెంట్ పవర్ కూడా మారింది. వేరే గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు కొంచెం ఇండియన్స్ కొంచెం సపోర్టివ్‌గా ఉండేవాళ్ళు. లైక్ అగెయిన్స్ట్ లైక్ అప్పట్లో అపోజిషన్ అన్నమాట. సో, అప్పుడేంటంటే మనకి కొంచెం ఫాస్ట్ అయింది ఈ మూవ్‌మెంట్ ఇదంతా గూడా. అండ్ ఫైనల్లీ 1947లో దే లెఫ్ట్ ఇండియా రైట్. యాస్ దే టోల్డ్ లైక్ వార్ తర్వాత వెళ్ళిపోతా అని చెప్పారు అల్టిమేట్‌లీ. యాస్ పర్ దీస్ నెగోషియేషన్స్ అండ్ ఆల్. తర్వాత 1947లో వి గాట్ దిస్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947లో ఇట్ డిక్లేర్డ్ ఇండియా సావరెన్ కంట్రీ. ఇండిపెండెంట్ కంట్రీ అని జెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైమ్ అన్‌ఫార్చునేట్ థింగ్ పార్టిషన్ అనేది జరిగింది. ఇండియా, పాకిస్తాన్ విడిపోయాయి. రైట్. దాని తర్వాత వీళ్ళకి పాకిస్తాన్ గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ ఫార్మ్ అవ్వడానికి లైక్ ఐ మీన్ దే హాడ్ ఆల్ ది అరేంజ్‌మెంట్స్ డన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ వైస్‌రాయ్ ఆఫీస్‌ని కూడా ఇంకా క్యాన్సిల్ చేసేసారు. ఓకే. అండ్ గవర్నర్ జనరల్‌ని లైక్ ఐ మీన్ లైక్ ఇనీషియల్‌గా 1948లో గవర్నర్ జనరల్ వరకు ఉంచారని లాస్ట్ గవర్నర్ జనరల్ ఈస్ సిహెచ్ రాజగోపాల్చారి. ఓకే. తర్వాత గవర్నర్ జనరల్ ఆఫీస్‌ని కూడా క్యాన్సిల్ చేశారు. అంటే లైక్ టిల్ వి గాట్ దిస్ కాన్స్టిట్యూషన్ ఒక ప్రెసిడెంట్ వచ్చేంత వరకు జస్ట్ ఉన్నారు కాన్స్టిట్యూషన్ లైక్ నామినల్ కింద. అంటే అప్పుడు అండ్ దెన్ టెంపరరీ. ఫైనల్లీ 1947లో ఇట్ వాస్ టోల్డ్ దట్ ఓకే ఇంకా లైక్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి వీ కెన్ ఫార్మ్ అని. దాని తర్వాత ఇది ఫార్మ్ అయింది. మనకి కాన్స్టిట్యూషన్ వచ్చింది. అండ్ ద రెస్ట్ ఈస్ హిస్టరీ. సో, దిస్ ఈస్ ఆల్ ది ఎవల్యూషన్ లైక్ ద చార్టర్స్ అండ్ ఆల్. ఓకే. సో, ఇంతటితో చార్టర్స్ యాక్ట్ అయిపోయింది. ఫ్రమ్ 1773 టు 1947. 1940s. యాహ్! లైక్ ఇప్పుడు వీ కెన్ సీ ఆర్‌బీఐ లైక్ 1934 గదా! బ్యాంకింగ్ యాక్ట్ 1934. ఓకే. యాహ్! అది 1930 రికమెండేషన్ పేరేదో ఐడియా ఉంది. చెప్తారా? యాహ్! హిల్టనేనా? హిల్టన్ రికమెండేషన్స్. విల్టనా? విల్టనా? అనుకుంటా. హిల్టనో, లెట్ అస్ సీ. విల్టనో ఉంటది. లెట్ అస్ సీ. నో ఇష్యూ. యాహ్! మళ్ళీ మనకి ఇంకా వేరే యాక్ట్స్ కూడా ఉన్నాయి. అది కొంచెం బ్రేక్ తీసుకున్నాక లెట్ అస్ కంటిన్యూ. ఇదైతే చార్టర్స్. వి ఆర్ డన్ విత్ ద చార్టర్స్. ఓకే. యాహ్! ఓకే. సో, దీని తర్వాత మనకి ఇంకా హిల్టన్. వేరే యాక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూ నో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అని, ఆర్మ్స్ యాక్ట్ అని
ఇంకా కొన్ని ఉన్నాయి ఓకే. ఇంపార్టెంట్‌వి. ఓకే. ఇవన్నీ చూసుకుంటే చాలా వరకు కవర్ అవుతాయి. దీని తర్వాత మనకి కుదిరితే పీజెంట్ అండ్ ట్రైబల్ రివోల్ట్స్ చూద్దాం. ఎందుకంటే ఈ మధ్య ఓకే. కొంచెం ట్రైబల్ రివోల్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది గవర్నమెంటే. ఓకే. పీవీటీసీ లాగా అనుకుంటా. అండ్ నార్మల్లీ అంటే ట్రైబల్ రివోల్ట్స్ ఎక్కువ మనం మాట్లాడుకోము గదా! ఓకే. ఓకే. సో, ఈ మధ్య ఎక్కువ ట్రైబల్ రివోల్ట్స్, ట్రైబల్ లీడర్స్ విగ్రహాల్ని అన్‌వీల్ చేయడం గాని ఇలాంటివి జరుగుతున్నాయి. ఓకే. ఓకే. బీర్సా సో ముండా అలాగే. యాహ్! సో, ఇట్స్ బెటర్ అంటే తెలుసుకోవడం మంచిదే. లైక్ ట్రైబల్ రివోల్ట్స్ ఇవన్నీ. అట్‌లీస్ట్ ఓకే. మనం స్పెక్ట్రమ్ అవునవును. వరకు లెట్ అస్ స్టిక్ టు థట్. చాలా ట్రైబల్ రివోల్ట్స్ ఉన్నాయి. పీజెంట్ రివోల్ట్స్ ఇవన్నీ. ఓకే. సో, రివోల్ట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాక ఇఫ్ టైమ్ మనం తర్వాత మోడర్నిస్ట్‌లో ఏం ఇంపార్టెంట్‌వి చూసుకుందామో లైక్ థీమ్ బేస్డ్ చూసుకోవచ్చు. సో దట్ మోస్ట్‌లీ లైక్ ఓకే. మోడర్నిస్ట్‌వి కవర్ అయిపోద్ది. అండ్ మధ్యాహ్నం యాప్టిట్యూడ్ టెస్ట్ ఫైన్ గదా! మధ్యాహ్నం నేను రాలేననుకుంటా. కొంచెం హెవీ ఓకే. ఇవాళ ఫైన్. నో ఇష్యూ. ఓకే. యాహ్! ఓకే దెన్ లైక్ బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ జాయిన్ అవుదాం. నేను గ్రూప్‌లో చెప్తాను. ఓకే. యాహ్! ఓకే. బాయ్.